ఓకే రైట్ నా సియర్ సింపుల్ క్వశ్చన్ ఏంటిది ఇక్కడ 59 ఇంటూ 13 కదా. సో దీన్ని జనరల్గా మామూలుగా మనం ఇట్లా చేయొచ్చు కదా. 59 ఇంటూ 13 అంటే ఏం చేస్తాం మనం జనరల్గా ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం సార్. 3 9 ఎంత 27. ఈ 27లో ఈ నెంబర్ కింద రాసుకుంటాం, ఈ నెంబర్ ఏమవుతుంది క్యారీకి వెళ్ళిపోతుంది అంతే కదా. సో ఇక్కడ ఏం రాస్తాం ఫస్ట్ 7 and 2 goes to క్యారీ. నెక్స్ట్ ఈ రెండు మల్టిప్లై చేస్తాం 3 5 15 ప్లస్ 2 70. ఆ రెండు ఇక్కడ. నెక్స్ట్ ఇది టెన్స్ ప్లేస్ డిజిట్స్ కదా. when we are multiplying with tens place digit you have to start writing the answer also from tens place digit. okay so 1 తోటి మల్టిప్లై చేసినప్పుడు ఏమవుతుంది అనేది 1 9s are 9, 1 5s are 5. so what will be the answer now? 7 plus 9 ఎంత 16. 1 goes to carry. 1 plus 1 2 plus 5 7. so what is the answer? 767. సో ఇంత సింపుల్ క్వశ్చన్ ఇది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఇంకో రకంగా ఎట్లా చేయొచ్చు అంటే బై యూజింగ్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ తోటి ఎట్లా చేయొచ్చు అని చూడొచ్చు. లేకపోతే ఇక్కడ ఆప్షన్స్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేసినప్పుడు సింపుల్గా ఈ లాస్ట్ రెండు ఉన్నాయి కదా యూనిట్స్ ప్లస్ డిజిట్స్ ఒకసారి మల్టిప్లై చేయండి. 9 3s are ఎంత యూనిట్స్ ప్లేస్ ని మల్టిప్లై చేసినప్పుడు మనకు ఆన్సర్ లో ఇక్కడ లాస్ట్ కి వచ్చే డిజిట్ తెలుస్తుంది. యూనిట్స్ ప్లేస్ ని మల్టిప్లై చేసినప్పుడు లాస్ట్ కి వచ్చే డిజిట్ తెలుస్తుంది. లాస్ట్ కి వచ్చే ఇప్పుడు ఏముంది ఇక్కడ 9 ఉన్నది, ఇక్కడ 3 ఉన్నాయి కదా. అంటే 3 9s are చేసినప్పుడు ఏమొస్తుంది మనకు 27. అంటే అల్టిమేట్లీ లాస్ట్ డిజిట్ ఖచ్చితంగా ఏమొస్తుంది ఎందుకంటే దీని కింద మనం ఏం రాయం కదా. దీని కింద ఏం రాయం. ఒకటి రాసినప్పుడు ఏం రాస్తావు 0 రాస్తావు. ఒకటి రాసినప్పుడు 0 రాస్తావు. కాబట్టి మనకు ఆన్సర్లో లాస్ట్కి వచ్చే డిజిట్ ఎంతనో మనకు తెలుసు. సార్ నో. సో ఇది ఒక పద్ధతి. సో ఇప్పుడు లాస్ట్ ప్లేస్లో 7 ఉన్నది మన ఆన్సర్. లాస్ట్ ప్లేస్లో 7 ఏదైతే ఉంటే అది మన ఆన్సర్. మరి లాస్ట్ ప్లేస్లో 7 ఎక్కడెక్కడ ఉన్నది? రెండు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 767 అండ్ ఇక్కడ 65,111 అవునా. ఎట్లా రాస్తావు? ఇది ఎట్లా చదువుతావు? 65117. సో ఇక్కడ ఏం రాస్తావు? ఫస్ట్ 1 2 3 తర్వాత కామా, తర్వాత 1 2 D తర్వాత కామా. మన ఇండియన్ సిస్టమ్ అట్లనే కదా కామాలు పెట్టేది. ఇందులో ఫస్ట్ కామాని ఏమని చదవాలి? 1000 అని చదువుతాం. ఫస్ట్ కామాని ఏమని చదువుతాం అంటే ఇగో ఈ గ్రూప్ ఉంది కదా, రెండు కామాల మధ్యలో ఉన్నది మొత్తం ఒకటే నెంబర్ అనుకోండి. రెండు కామాల మధ్యలో ఉన్న నెంబర్ మొత్తం ఒకటే అనుకోండి. సింపుల్. సో ఇక్కడ 6 5 ఉన్నాయి. 6 5 ఉంటే అది ఏమవుతుంది అన్న 65. 6 5 ఉంటే ఏమవుతుంది 65. సో దిస్ ఈజ్ 65,117. 65,117 ఇట్లా చదవాలి పెద్ద నెంబర్లో. ఓకే 65,117. మరి ఈ ఆన్సర్ చూస్తే అంత వస్తుందా? మనం రఫ్గా ఎస్టిమేషన్ వేసుకుందాం. వేసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 59 ఉన్నాను. 59ని 60 అనుకుందాం. ఏమనుకుందాం 60 అనుకుందాం. ఈ 13 ఉన్నది. 13 ఏమని రాసుకోవచ్చు 15 అనుకుందాం. రఫ్గా ఏమనుకుందాం 15 అనుకుందాం. 15 అనుకున్నప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసినప్పుడు ఏమున్నా 15 6 ఎంత అవుతుంది? 15 6 90. ఎట్లా 15 6 90 అండ్ 15 0 ఇంకొక 0 ఉన్నది కాబట్టి ఇక్కడ ఇంకొక 0 పెడతాం. అంటే రెండు నెంబర్లు మనం పెంచినాం. 13 15 చేసినాం, 59 కూడా ఏం చేసినాం అన్న 60 చేసినాం. ఈ రెండు నెంబర్లను పెంచినాకనే మనకు 900 వచ్చింది. రెండు నెంబర్లను పెంచినాకనే మనకు ఆన్సర్ ఏమొచ్చింది అంటే ఒరిజినల్ ఆన్సర్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉండాలి. అంటే 900 కంటే తక్కువ ఉండాలి. లాస్ట్ ప్లేస్ ఏముండాలి 7 ఉండాలి. అంతే కదా. 900 కంటే తక్కువ ఉండాలి. లాస్ట్ ప్లేస్ ఏముండాలి 7 ఉండాలి. అట్లాంటి ఆన్సర్ ఏమున్నది ఇక్కడ? అట్లాంటి ఆన్సర్ ఏమున్నా ఏ. సో ఆన్సర్ ఏమవుతుంది 767 అవుతుంది. 767. క్లియర్? అర్థమవుతుంది అన్నాను. నెక్స్ట్
ఇంకో రకంగా ఎట్లా చేయొచ్చు, దీన్ని డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో చాలా రకాలు చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమున్నది ఇక్కడ 59 ఇంటూ 13 ఉన్నది కదా, 59 ఇంటూ ఈ 59ని నేను ఏమని రాసుకుంటా అంటే 60 మైనస్ 1 అని రాసుకుంటా. ఏమని రాసుకుంటా? 60 మైనస్ 1 ఎంత? 59 కదా. నాకు 59 తోటి మల్టిప్లై చేసేదానికంటే 60 తోటి మల్టిప్లై చేయడం ఈజీ. ఎస్ ఆర్ నో? సో 60 ఇంటూ 13 వేసుకుందాం. 60 ఇంటూ, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేయాలి. 60 ఇంటూ 13, 60 ఇంటూ 13 అంటే ఏం లేదు, 13 6 ఎంత రా? 13 6 చెప్పాలి 78. 13 6 ఎంత? 78. దాని పక్కకి ఇంకొక 0 పెడితే సరిపోతుంది, ఎందుకంటే ఇక్కడ 1 0 ఉంది కదా, 0. నెక్స్ట్ 13 1 ఎంత? 13 1 ఇక్కడ మైనస్ సింబల్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి. మైనస్ సింబల్ ఉంది కాబట్టి ఏం చేస్తారు? సబ్ట్రాక్షన్. 80 లో నుంచి 13 పోతే ఎంత? 67 అంతే. 80 మైనస్ 13 ఎంత కదా? 67. ముందు ఒక 7 ఉన్నది. సో వాట్ ఈస్ ఆన్సర్? 767. 767. ఇట్లా ఎన్ని రకాలుగానైనా చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు ఎట్లా ఈజీ ఉంటే అట్లా చేయండి. క్లియరా? రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్? దేర్ ఆర్ 162 bananas. There are 162 bananas in a bunches of 6 each. In a bunches of 6 each. How many bunches are there? How many bunches are there? అంటే ఇక్కడ ఏముందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 20 బిస్కెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి? 20 బిస్కెట్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నా ఇప్పుడు, ఈ 162 బనానాస్ 20 బిస్కెట్స్ అనుకోండి. 162 బనానాస్ అంటే 20 బిస్కెట్స్ లెక్క అనుకో, విడివిడిగా ఉన్నాయి అనుకుందాం. వాటిని మనం ఏం చేస్తాం, ఇక్కడ బంచెస్ ఆఫ్ 6 అన్నాడు కదా. బంచెస్ ఆఫ్ 6 అంటే యాక్చువల్ ఏంది, ఇక్కడ ఒక బంచ్ కి ఎన్ని బనానాస్ ఉన్నాయి నాన్న? 6 బనానాస్ ఉన్నట్టు. ఒక బంచ్ కి ఎన్ని బనానాస్ ఉన్నట్టు? ఇక్కడ నేను కొంచెం ఏం చేస్తానంటే నేను ఇవన్నీ ప్యాకెట్స్ చేస్తా. ఓకేనా? ఇవన్నీ నేను ఏం చేస్తా, ఇప్పుడు ఈ 20 బిస్కెట్స్ ఉన్నాయి కదా, ఈ 20 బిస్కెట్స్ ని నేను 5 5 5 5 పెట్టినా. మొత్తం టోటల్ ఒక కౌంట్ చేయండి. 5 + 5 10 + 5 15 + 5 20 కదా. అంటే ఇప్పుడు ఇవేమి ప్యాకెట్స్ ఆఫ్ 5 బిస్కెట్స్. ఎస్ ఆర్ నో? దీస్ ఆర్ ద ప్యాకెట్స్ ఆఫ్ 5 బిస్కెట్స్. అంటే 20 బిస్కెట్స్ ని నేను ఏం చేసిన, ప్యాకెట్స్ చేసిన. ఒక్కొక్క ప్యాకెట్ ఎన్ని బిస్కెట్స్ పెట్టినా? 5 పెట్టినా. ఇక్కడ కూడా సేమ్ ఇట్లనే ఆలోచించండి. ఇక్కడ నా దగ్గర మొత్తం ఎన్ని బనానాస్ ఉన్నాయి? 162 ఉన్నాయి. నేను ఎన్ని బంచెస్ చేసిన? 6 చేసిన. ఇప్పుడు ఈ 20ని ఈ 5 తోటి డివైడ్ చేస్తే మనకు ఎన్ని వస్తాయి నాన్న? 5 4 మనకు 4 ప్యాకెట్స్ వచ్చినాయా లేదా? అక్కడ వాడు అడిగింది అదే కదా. ఇక్కడ ఏమన్నాడు వాడు? హౌ మెనీ బంచెస్ ఆర్ దేర్ అన్నాడు. మనం మార్చుకున్న క్వశ్చన్లో ఏమని అడగాలి? హౌ మెనీ ప్యాకెట్స్ ఆర్ దేర్ అన్నాడు. హౌ మెనీ ప్యాకెట్స్ ఆర్ దేర్. సింపుల్. ఎప్పుడైనా సరే ఒక డిఫరెంట్గా ఒక పెద్ద నెంబర్ ఉంది, దాన్ని చిన్న చిన్న బ్లాక్స్ లెక్క పెట్టినాం అనుకో, వాట్ వీఆర్ డూయింగ్ యాక్చువల్లీ వీఆర్ డివైడింగ్. అర్థమవుతుందా? ఒక పెద్ద బంచెస్ ఉంది, దాన్ని మనం ఏం చేస్తున్నాం, చిన్న చిన్న బ్లాక్ లెక్క పెడుతున్నాం, చిన్న చిన్న గ్రూప్స్ లాగా పెడుతున్నాం. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ డివిజనే. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఇప్పుడు 162 ఉంది, దీన్ని దేనితో డివైడ్ చేయాలన్నా? 6 తోటి మనం డివైడ్ చేద్దాం. 162ని 6 తోటి డివైడ్ చేస్తే ఏమవుతుంది? 6 2s are 12. ఎందుకంటే 16 ఉంటుందా 6 టేబుల్లో? ఉండదు. కాబట్టి దానికంటే చిన్న నెంబర్ ఏది వస్తే అది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్. సో 6 - 2 ఎంత? 4. ఇక్కడ ఏముంది? 2. ఎస్ ఆర్ నో? సో 42. 6 టేబుల్లో 42 ఎప్పుడు వస్తుంది నాన్న? 6 7s are 42. అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ? 27. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత నాన్న? అంటే అక్కడ ఎన్ని బంచెస్ ఉన్నట్టు? ఎన్ని బంచెస్ ఉన్నట్టు? 27 బంచెస్ ఉన్నట్టు. సో వాట్ ఈస్ ఆన్సర్? 27. క్లియర్? అర్థమవుతుందా? సో ఇక్కడ బంచెస్ ఆఫ్ 6 ఈచ్ అన్నట్టు విషయంలో ఇదే మీకు ఇక్కడ హింట్. ఒక్కొక్క బంచ్కి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఓకేనా? ఒక బంచ్కి ఎన్ని ఉన్నాయి?
6. మనకి అట్టి పనులు ఎట్లా వస్తాయి రా, బంచెస్ వస్తాయి కదా, సార్ నో. సో ఒక్కొక్క బంచ్లో 6 ఉన్నాయంట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ ఈస్ ఆన్సర్ నో? 27. నెక్స్ట్ చూడండి, 20,000 ఇన్ ఫిగర్స్ అన్న. 20,020 ఇన్ ఫిగర్స్. ఇంతకుముందే చెప్పిన మనం నెంబర్లు రాసుకుందాం. మనకు నెంబర్లు తెలియదు అనుకుందాం. పక్కకు ఏ ఇక్కడ రాద్దాం, ఏ ఇక్కడ రాసిన, బి ఇక్కడ రాసిన, సి రాసిన, డి రాసిన, ఈ రాసిన, ఓకేనా? ఇట్లా రాసినాం అనుకుందాం. రాసిన తర్వాత కామాలు ఎట్లా పెడతాం? ఇవన్నీ నెంబర్లు అయితే ఫస్ట్ 3 డిజిట్స్ తర్వాత ఒకసారి కామా పెడతాం, నెక్స్ట్ 2 డిజిట్స్ తర్వాత ఇంకోసారి కామా పెడతాం. ఫర్ సపోజ్ ఇక్కడ ఎఫ్ అనుకుందాం, అక్కడ ఒకసారి ఎఫ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఫస్ట్ కామాని ఏమని చదవాలన్నా 1000 అని చదువుతాం. సెకండ్ కామాని ఏమని చదువుతాం? లాక్స్ అని చదవాలి. సెకండ్ కామాని ఏమని చదువుతాం? లాక్స్ అని చదువుతాం. ఫస్ట్ కామాని 1000, సెకండ్ కామాని లాక్స్ అని చదువుతాం. సో ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఏమవుతుంది? ఇక్కడ వాడు ఏమడిగిన 20,000 అన్నాడు. అంటే ఈ థౌజండ్స్ ఎన్ని ఉండాలన్నా? థౌజండ్స్ ఎన్ని అంట? థౌజండ్స్ ఎన్ని? 20. థౌజండ్స్ ఎన్ని ఉన్నాయి? 20. నెక్స్ట్ ఏమన్నాడు? అండ్ 20 అన్నాడు. అండ్ 20 అంటే ఇక్కడ యాక్చువల్గా మనకు 3 ప్లేసెస్ ఉండాలి కదా. 20 అంటే ఎట్లా రాస్తాం చెప్పు? 20 అని రాస్తాం. 20 అని రాస్తాం. 20 అంటే ఏమని రాస్తాం? 20 అని రాస్తాం. మరి 20ని ఎక్కడ రాయాలి? లాస్ట్ నుంచి రాసుకుంటున్నా. ఇగో ఇది 1's ప్లేస్, ఇది 10's ప్లేస్. ఇగో 1's ప్లేస్, 10's ప్లేస్. ఈ ప్లేస్ ఖాళీ ఉంది కదా, ఖాళీ ఉన్న దగ్గర 0 పెట్టేసి, ఖాళీ ఉన్న దగ్గర ఏం చేస్తాం? 0. సో ఇప్పుడు మన ఫిగర్లో ఆన్సర్ ఏమవుతుంది నా? 20020. అది ఎక్కడ కరెక్ట్గా చూసుకోవాలి. అన్ని అట్లనే ఉన్నాయి, చూసినా కన్ఫ్యూజ్ కావద్దు. 20020 ఇట్లా చేయచ్చు. లేకపోతే నీకు ఎట్లా తెలుసు కదా ఎట్లా చదవాలి. వీటికే కామాలు పెట్టుకో. ఫస్ట్ ఎట్లా కామాలు పెడతాం? 1 2 3 కామా, మళ్ళీ 1 2 కామా. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏంటి నా చదువుతాం. నేను మళ్ళీ ఒకసారి పెద్ద రాస్తాను. ఇక్కడ చదువు. ఫస్ట్ ఏమి ఇచ్చిన? 2 తర్వాత 4 zeros 20, 2 తర్వాత 4 zeros తర్వాత 20 ఉన్నది. ఇది ఒక నెంబర్. ఇంకొక నెంబర్ ఏంటి? 2 తర్వాత 3 zeros 20. తర్వాత ఏమున్నది? 2020. మళ్ళీ ఏముంది? 20020. వాడు ఏమి ఇచ్చింది ఇక్కడ? సింపుల్గా వాడు వర్డ్స్లో ఇచ్చింది. మనం వర్డ్స్లో ఇచ్చిండు, ఫిగర్స్లో కావాలి. ఫిగర్స్ అనేది నథింగ్ బట్ నెంబర్స్లో చెప్పాలి. వర్డ్స్లో ఇచ్చిన దాన్ని మనం ఏం చెప్పాలి? నెంబర్స్లో చెప్పాలి, లేకపోతే ఫిగర్స్లో చెప్పాలి. మనం ఏం చేద్దామంటే అన్నిటికి కామాలు పెట్టుకుంటూ పోదాం. ఫస్ట్ మన కామాలు పెట్టడం అయితే తెలుసు కదా, కామాలు పెడదాం. సో 1 2 3 కామా, మళ్ళీ 1 2 కామా, 1 2 3 కామా, 1 2 కామా, 1 2 3 కామా, 1 2 3 కామా. అంతే కదా, రైట్. ఇప్పుడు మనం ఉన్న నెంబర్లను చదువుకున్నాం పోదాం. ఓకేనా? ఉన్నాయి చదువుదాం. ఫస్ట్ కామాని ఏమని చదవాలి? ఇక్కడ 1000. సెకండ్ కామాని ఏమని చదవాలి? ఇక్కడ ఫస్ట్ కామాని, సెకండ్ కామాని, ఇక్కడ ఫస్ట్ కామా ఒకటే ఉంది, ఇక్కడ కూడా ఒకటే ఉంది, 1000. ఓకేనా? ఇప్పుడు ఈ నెంబర్లను చదువుదాం మనం. ఇప్పుడు దీన్ని ఎట్లా చదవాలి? ఫస్ట్ ఇదంతా ఒక బ్లాక్. ఇది ఎంతనా? 20 lakhs. ఇవన్నీ ఏం లేవు నెంబర్, ఏం లేదు. ఏం లేవంటే ఏం చదవద్దు అక్కడ. 0,000 అంటావా మనం? 20 lakhs మళ్ళీ తర్వాత ఇక్కడనే ఉన్నది 2020. ఇది ఏమవుతుందన్నా? 20 lakhs 20 అవుతుంది. అదేమవుతుంది? నెక్స్ట్ చూద్దాం. ఇదేంటి? 2 lakhs. ఇవన్నీ జీరోలో ఉన్నాయి, ఏం లేదు చదివేది. మళ్ళీ ఇక్కడ 20 ఉన్నాయి. 2 lakhs 20, 2 lakhs. ఇక్కడ చూడు 2020, 2020. మరి ఇక్కడ ఏముంది? 20,020. ఇప్పుడు వాడు మనల్ని అడిగిన క్వశ్చన్ అదే కదా, 20,020. సో వాట్ ఈస్ 20,020? ఎక్కడ ఆప్షన్ డి. ఆప్షన్ డిలో ఉంది. క్లియర్ అన్నాను, అర్థమవుతుందా? రైట్. నెక్స్ట్ చూద్దాం. What is our next question? What is our next question? 3 students can sit on a bench. 3 students can sit on a bench.
So the number of benches required for 40 students. The number of benches required for 40 students. For example, మనదే క్లాస్ ఉంది అనుకుందాం. మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నాను? 40 మెంబర్స్ ఉన్నారు. మన క్లాస్లో ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్. సో ఇప్పుడు నేను అన్ని బెంచెస్ వేయాలి కదా, వేసాను. సో ఇక అన్ని బెంచెస్ వేసుకుంటూ పోతానండి. ఒక బెంచ్లో ఎంతమంది కూర్చోవాలి? ఒక బెంచ్లో ఎంతమంది కూర్చోవాలి? ఇక్కడ ఎంతమంది కూర్చోవాలి? ఇక్కడ ఎంతమంది కూర్చోవాలి? అంటే ప్రతి బెంచ్లో కూడా 3 కదా. అంటే ఆ ఉన్న 40ని మనం ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తామా లేదా? ఇస్తాను. ఆ 40 మెంబర్స్ని ఏం చేస్తున్నాం? 3 ఒక సెట్ లాగా పెడుతున్నాం. ఒక్కొక్క బెంచ్లో కూర్చోబెడుతున్నాం అంటే అర్థం ఏంటి? 3ని ఒక్కొక్క బెంచ్లో కూర్చోబెడుతున్నాం అంటే 3ని ఒక గ్రూప్ చేస్తున్నాం. ఇస్తాను. అంటే ఒక పెద్ద క్వాంటిటీని చిన్న చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తున్నాం మనం. సో ఇక్కడ ఏం జరుగుతుంది? నథింగ్ బట్ డివిజన్. ఇస్తాను. దిస్ ఇస్ నథింగ్ బట్ డివిజన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? డివిజన్ చేస్తున్నాం. సో ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే సింపుల్గా 40 స్టూడెంట్స్ ఉన్నారు. 40 స్టూడెంట్స్ని 3 తోటి డివైడ్ చేద్దాం. రైట్ నా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ 40ని 3 తోటి డివైడ్ చేద్దాం. 40 డివైడెడ్ బై 3 ఇవ్వాలి. ఫస్ట్ 4 దీనికంటే పెద్దగా ఉంది కదా. సో 4ని డివైడ్ చేద్దాం. సో 3 1 జార్ ఏమొస్తుంది? 3 వస్తుంది. 3 1 జార్ 3 తీసుకోవాలి. సో 4లోకి వెళ్ళి 3 సప్లై చేస్తే ఎంత? 1. ఈ 0ని ఏం చేస్తాం? కిందికి తీసుకోవాలి. ఇప్పుడు 10 ఉంది. 10 రూపీస్ ఉన్నాయి అనుకో, 3 రూపీస్ డివైడ్ చేయాలి. ఎంతమంది డివైడ్ చేస్తారు? అట్లా 3 మెంబర్స్కి ఇవ్వచ్చు, అంతే కదా. 3 3 జార్ 9 ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకేమవుతుంది? 1 రూపీ విల్ బి లెఫ్ట్ ఓవర్. 1 రూపీ విల్ బి లెఫ్ట్ ఓవర్. రైట్. ఇక్కడ ఇదే అసలైన క్వశ్చన్. ఇప్పుడు నీకు ఆన్సర్ ఏంటి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఏం చెప్తాం? మనం ఏమనుకుంటాం? జనరల్గా ఇక్కడ 13 వచ్చింది కాబట్టి 13 ఆన్సర్ అనుకుంటాం. అర్థమవుతుందా? మనం 13 వచ్చింది కాబట్టి 13 ఆన్సర్ అనుకుంటాం. మరి ఒక్కడు ఉన్నాడు కదా, మన కింద కూర్చోబెడదాం. మరి ఏం చేయాలి? ఇంకొక బెంచ్ చేసి అయినా కూర్చోబెట్టాలి. సార్ నో. సో మనం ఏం చేద్దాం? ఈ వీని ఒక్కరి కోసం ఇంకొక సపరేట్ బెంచ్. సో ఈ 13 బెంచెస్ కావాలి అండ్ ఆల్సో ఈ ఒక్కరి కోసం ఇంకొక బెంచ్ కూడా కావాలి. అంటే 13 + 1 టోటల్ ఎంత? వి రిక్వైర్ 14 బెంచెస్. ఎన్ని బెంచెస్ కావాలన్నా? 14 బెంచెస్ కావాలి. దట్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇది డైరెక్ట్ క్వశ్చన్. నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఎ ఇయర్. నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఎ ఇయర్ డైరెక్ట్ క్వశ్చన్ అన్న. ఇప్పుడు మనం ఎట్లా అంటే, ఇప్పుడు మనకి గుర్తున్నాయా మీకు? ఒక్కటి మనకు ఒక కాన్సెప్ట్ వచ్చిందంటే దాని నుంచి మొత్తం నేర్చుకోవడం బెటర్. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ అన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్, ఇప్పుడు 1 ఇయర్ ఉంది నా. 1 ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? ఫస్ట్ 365 డేస్ ఉంటాయి. నార్మల్ ఇయర్లో 365 డేస్ ఉంటాయి. ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. అట్లనే లీప్ ఇయర్ ఉందనుకో, 1 లీప్ ఇయర్. 1 లీప్ ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. ఒక్క రోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? 1 లీప్ ఇయర్లో 366 డేస్ ఉంటాయి. ఈ లీప్ ఇయర్ ఎప్పుడెప్పుడు వస్తుంది? 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. జనరల్గా అయితే 4 ఇయర్స్ ఒకసారి వస్తుంది. సెంచరీ ఇయర్ అయితే 400 ఇయర్స్ ఒకసారి వస్తుంది. సో నెక్స్ట్, మనకి ఎన్ని మంత్స్ ఉన్నాయి? 1 ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? 1 ఇయర్ ఈక్వల్స్ హౌ మెనీ మంత్స్ రా? 12 మంత్స్. ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. 1 ఇయర్ ఈక్వల్స్ హౌ మెనీ మంత్స్? 12 మంత్స్. నెక్స్ట్, 1 మంత్కి ఎన్ని డేస్ అంటే ఏం చెప్పాలి? ఇక్కడ కన్ఫ్యూజన్ కదా. ఎందుకంటే ఇప్పుడు జనవరిలో చూసుకున్నాం 31 డేస్ ఉంటాయి. ఫిబ్రవరిలో చూసుకుందాం 28 ఆర్ 29 డేస్ ఉంటాయి. అవునా కదా? 28 ఆర్ 29 డేస్ ఉంటాయి. అండ్ ఇంకా ఒకవేళ ఏప్రిల్లో చూసినాం అనుకో, ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క నెలలో ఒక్కొక్కసారి ఇట్లా నెంబర్ మారుతున్నప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ స్టాండర్డ్గా మనం ఏం తీసుకోవాలంటే 1 మంత్ ఈక్వల్స్ టు 30 డేస్ అని తీసుకోవాలి. ఓకే, 1 మంత్ ఈక్వల్స్ టు హౌ మెనీ డేస్? 30 డేస్. ఓకే, 1 మంత్ ఈక్వల్స్ టు హౌ మెనీ డేస్ అంటే ఏం చెప్తాం? 30 డేస్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే 1 మంత్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికన్నా ముందు ఇంకొకటి
నెక్స్ట్ 1 వీక్. 1 వీక్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ డేస్? 7 days. 1 వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 7 days. 7 డేస్ ఉంటాయి. 1 వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. సో ఇప్పుడు 1 మంత్ లో ఎన్ని వీక్స్ ఉంటాయని అడిగినాను. 1 మంత్ లో ఎన్ని వీక్స్ ఉంటాయని అడిగాను. అంటే ఏం చెప్తాం? అంటే మంత్ని ఎట్లా డివైడ్ చేయాలి? వీక్స్ లాగా డివైడ్ చేయాలి. సార్ నో 1 మంత్కి ఎన్ని డేస్? 30 డేస్. 1 మంత్కి ఎన్ని డేస్ నాన్న? 30 డేస్. 1 వీక్ ఎన్ని డేస్? 7 days. అంటే ఈ 30ని 7 తో డివైడ్ చేయాలి. 30ని ఏం చేస్తారు? సో 7 తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? 7 4 జార్ 28. సో ఎన్ని వీక్స్ వస్తున్నాయి? 1 మంత్ లో మేజర్గా వచ్చే వీక్స్ అన్ని 4 వీక్స్ వస్తాయి కంపల్సరీ. 1 మంత్ లో ఎన్ని వీక్స్ వస్తాయి నాన్న? 4 వీక్స్ వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. సో 1 మంత్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ వీక్స్? 4 weeks. 1 month is equals to how many weeks? 4 weeks. 1 month is equals to 4 weeks. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటిది? 1 year కదా. 1 year లో ఎన్ని వీక్స్ ఉంటాయో చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేయాలి? 1 year is equals to how many weeks అన్న. ఓకే, 1 year is equals to how many weeks? 1 year అంటే ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 365 డేస్ ఉంటాయి. 1 వీక్ అంటే ఎన్ని డేస్ ఉంటాయి? 7 డేస్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 365ని 7 తోటి డివైడ్ చేయాలి. 365ని సో 365 డివైడెడ్ విత్ 7. సో ఏమైతుంది నాన్న? 7 5 ఆర్ 35 అండ్ 6 minus 5 1, 3 minus 3 0. సో నెక్స్ట్ ఏం చేస్తాం? ఈ 5 ఒకటి డ్రాప్ చేసుకుందాం. 5 ఒకటి డ్రాప్ చేద్దాం. సో 7 2s are 14. 7 2s are ఎంత నాన్న? 14. సో 15 minus 14 is nothing but 1. సో ఎన్ని వీక్స్ ఉంటాయి అంటే ఏం చెప్పాలి? 52 వీక్స్ ఉంటాయి అని చెప్పాలి. ఓకేనా? మరి మీకు ఏమైనా డౌట్ వచ్చిందా ఇక్కడ? రాదు. కాదు. 1 మంత్కి ఎన్ని వీక్స్ అని చెప్పినాం మనం? 1 మంత్కి ఎన్ని వీక్స్? 4 వీక్స్. 1 మంత్ అంటే ఇప్పుడు 1 ఇయర్లో మనకి ఎన్ని మంత్స్ ఉంటాయి నాన్న? 12 మంత్స్ ఉంటాయి. ఒక మంత్కు 4 వీక్స్ అని చెప్పినాం కదా. అంటే 1 ఇయర్లో ఎన్ని వీక్స్ రావాలి యాక్చువల్గా? 12 4 జార్ 48 వీక్స్ రావాలి. మరి 52 ఎందుకు వస్తాను నేను? 52 ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి తెలుసా? మరి ఆలోచించాలి కదా, ఈ డౌట్ రావాలి కదా. కొన్ని మంత్స్లలో 31 డేస్ ఉంటాయి కదా సార్. చూసుకుంటే 52. సో ఇప్పుడు చూద్దాం. నేను చెప్తా చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ సపోజ్ మనం జాన్వరి చూసుకున్నాం నా. ఓకేనా? జాన్వరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్ ఉంటాయి. అంటే ఇందులో 4 వీక్స్ తీసేసినాక ఇందులో 4 వీక్స్ అంటే ఎంతనా? 4 వీక్స్ అంటే 4 into 7 28 కదా. 4 వీక్స్ అంటే ఎంత? 28 డేస్. ఈ 31లో నుంచి 4 వీక్స్ తీసేసినప్పుడు మనకి ఎన్ని డేస్ ఉంటాయి? ఎక్స్ట్రా 3 డేస్ ఉంటాయి. ఓకేనా? ఎక్స్ట్రా డేస్ ఎన్ని? 3 days. ఆ ఎక్స్ట్రా డేస్ నే మనం ఏమంటామంటే ఆడ్ డేస్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? ఆడ్ డేస్. గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్న డేస్ ని మనం ఏమంటాం? ఒకవేళ నార్మల్ ఇయర్ అనుకుందాం. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 28. ఇలా 28 కు 28 పోతాయి కాబట్టి ఇక్కడ ఏమైనా మిగులుతాయా? నో ఆడ్ డేస్. మార్చ్ ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 31 ఉంటాయి. మార్చ్లో ఎన్ని ఉంటాయి? 31. 31లో 28 పోతే ఎన్ని ఉంటాయి? మళ్ళీ 3 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి కదా. 3 డేస్ ఎక్స్ట్రా ఉంటాయి. నెక్స్ట్ ఏప్రిల్లో 30 డేస్ ఉంటాయి. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉంటాయి? 30 డేస్. ఇందులో 28 పోతే ఎన్ని మిగులుతున్నాయి? 2. మే 31 ఉంటాయి. జూన్ 30. జూలై ఆగస్ట్ కూడా 31 ఉంటాయి. ఆగస్ట్ కూడా 31 ఉంటాయి. నెక్స్ట్ సెప్టెంబర్ 30. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 30
1. సో ఒక్కొక్క మంత్ లో ఎన్ని ఆడ్ డేస్ వస్తున్నాయో చెక్ చేద్దాం. సో ఇప్పుడు మేలో 31 కదా, అంటే ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి ఇక్కడ? ఇక్కడ 30 ఉన్నాయి. ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇక్కడ 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 3 ఇక్కడ ఇక్కడ 3 డేస్. సో ఇవన్నీ టోటల్ చేయండి. ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 3 + 3 6 + 2 8 + 3 11 + 2 13 + 3 16 + 3 19 + 2 21 + 3 24 + 2 26 + 3 26 + 3 20. అంటే 29 డేస్ మనకు ఆడ్ డేస్ ఉన్నాయి, అవునా కదా? ఈ 29 డేస్ లో కూడా మనం వీక్స్ కింద డివైడ్ చేయొచ్చా లేదా? సో దీన్ని మళ్ళీ ఈ 29 డేస్ మనం వీక్స్ కింద డివైడ్ చేయాలంటే దేంతో డివైడ్ చేయాలన్నా? విత్ 7 యూ హ్యావ్ టు డివైడ్. సో 7 4s are 20 ఇయర్. సో మళ్ళీ 1 డే మిగులుతుంది. ఈ 4 కూడా వీక్సే కదా. సో ప్రతి మంత్ లో 4 వీక్స్ ఉంటాయి, ప్లస్ ఇవి ఒక 4. ప్రతి మంత్ లో 4 అంటే 12 4s are 40 ఇయర్. మనకు వచ్చిన ఎక్స్ట్రా 4 వీక్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపితే మనకి ఎంత అవుతుందా? 52 వీక్స్ అవుతాయి. అర్థమైందా? అట్లా 1 ఇయర్ లో ఎన్ని వీక్స్ అంటే ఏం చెప్పాలి? 52 వీక్స్. 1 మంత్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి అంటే ఏం చెప్పాలి? 4 చెప్పాలి. ఓకేనా? 1 మంత్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి అంటే ఏం చెప్పాలి? 4 అని చెప్పాలి. 1 వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? ఫాస్ట్ చెప్పాలి. యూ బోత్ రెస్పాండ్. 1 వీక్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 1 ఇయర్ లో ఎన్ని మంత్స్ ఉంటాయి? How many months do we have in a month? Year. How many months we have? 12 months. అవునా? We have 12 months కదా. January, February, March, April, May, June, July, August, September, October, November, December. Clear? Total 12 ఉంటాయి. 12 months ఉంటాయి. 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి? $52 వీక్స్. అవి డేస్ ఎన్ని ఉంటాయి? సింపుల్ లాజిక్ ఏంటిది? యావరేజ్ గా పర్ మంత్ 30 అనుకుందాం. యావరేజ్ గా పర్ మంత్ ఎన్ని? 30. ఎన్ని మంత్స్ ఉంటాయి మనకు? 12 ఉంటాయి, అవునా? 12 3s are ఎంతనా? 36. 12 3s are ఎంత? ఈ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 పెట్టుకుందాం. అంటే రఫ్ గా 360 ఉండాలి. 360 తోటి నువ్వు ఏ నెంబర్ తెలుసు నీకు? 360 తోటి నీకు ఏ నెంబర్ తెలుసు? రఫ్ గా 360 తోటి నీకు ఏమన్నా నెంబర్ కనబడ్డదా ఇంతకుముందు? కనబడలేదా? ఇక్కడ చూడండి. 1 ఇయర్కి ఎన్ని డేస్ అని చెప్పినాం? మరి 1 ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. ఓకేనా? మర్చిపోవద్దు. ఇట్లా చిన్న చిన్న ఏమైనా మర్చిపోతే ఎట్లా? 1 ఇయర్లో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న? 365. 1 మంత్ అంటే ఎన్ని డేస్? 1 మంత్ అంటే ఎన్ని డేస్? 1 మంత్ ఒక్క నెలలో ఎన్ని రోజులు ఉంటాయి నాన్న? 30. మనం ఏమనుకోవాలి? 30 అనుకోవాలి. ఓకేనా? ఒక దాంట్లో 30 ఉండవు, దాంట్లో 31 ఉండవు, దాంట్లో 28 ఉంటాయి, ఒక్కొక్కసారి 29 కూడా వస్తాయి. ఓకేనా? అంటే యావరేజ్గా ఏమనుకోవాలి మనం? 30 అనుకోవాలి. ఓకేనా? అర్థమైందా? మళ్ళీ ఒకసారి చెప్తారా? 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 30. 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి? 1 వీక్కి 1 వీక్లో ఎన్ని డేస్ ఉంటాయి? తక్కువ చెప్పాలి. 1 వీక్ ఎన్ని డేస్ ఉంటాయి? 1 ఇయర్కి ఎన్ని డేస్ ఉంటాయి? 365. వెరీ గుడ్. 365 డేస్.
ఓకేనా? అవి గుర్తుంచుకోవాలి. 1 మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? వీక్ ఎన్ని వారాలు? 12 months of it. ఒక మంత్ 7 days ఒక్క నిమిషం ఉండండి, నేను చెప్తా. బోర్డు మీద ఉండదు లేదు, మనం చెప్పడం లేదు. ఇది చూడండి, ఇదేంటిది? వాట్ ఈస్ దిస్? క్యాలెండర్. అవునా? సరే, ఓకే. ఈ క్యాలెండర్లో ఒకసారి చూడండి, ఇది ఏ మంత్? జనవరి మంత్. ఓకేనా? ఇవన్నీ ఏంటి? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. అవునా? సాటర్డే ఉంది. ఇగో ఇవన్నీ డేస్ ఎన్ని డేస్ ఉన్నాయి నాన్నవి? 7 డేస్ ఉన్నాయి. సార్ ఈ 7 డేస్ని కలిపి ఒక వీక్ అంటాం. ఓకే, 1 వీక్ అంటే 7 డేస్. ఒక 1 మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అంటే యావరేజ్ ఏమని చెప్పినాం మనం? ఎన్ని డేస్ ఉన్నాయి? యాక్చువల్ జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31. కానీ మామూలుగా మనం మంత్ అన్నా, నేను పర్టికులర్ అడగలే కదా, జనవరిలో ఎన్ని, ఫిబ్రవరిలో ఎన్ని అని అడగలే కదా. ఒక మంత్లో ఎన్ని డేస్ అని అడిగిన. ఒక మంత్లో ఎన్ని డేస్ అంటే ఏం చెప్పాలి? 30 అని చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, జనవరిలో ఎన్ని వీక్స్ ఉన్నాయి? వీక్ అంటే ఇది మొత్తం కలిపి ఒక వీక్. 1 2 3 4. 1 మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి నాన్న? 4 వీక్స్ ఉంటాయి. ఓకేనా? ఇట్లా మన ప్రతి ఒక్క మంత్లో ఉంటాయి కదా. సార్ ఇక్కడ చూడండి, ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? 28 డేస్ ఉన్నాయి. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉన్నాయి? 28 డేస్ ఉన్నాయి. అంటే ఎన్ని వీక్స్ ఇవి? హౌ మెనీ వీక్స్ ఆర్ దేర్? ఇది మొత్తం 1 2 3 4 వీక్స్. ఓకేనా? 4 వీక్స్ ఉన్నాయని. సో అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఇది తర్వాత మళ్ళీ సండే వస్తుంది. అంటే ఇక్కడ ఒక 1 వీక్ అయిపోయింది. 1 వీక్ అయిపోయిన తర్వాత సెకండ్ వీక్ స్టార్ట్. సెకండ్ వీక్ అంతా అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ స్టార్ట్. తర్వాత 4th వీక్. క్లియరా? అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, 1 మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 మంత్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? ఎన్ని వీక్స్ ఉంటాయి నాన్న? 4 వీక్స్ ఉంటాయి. 1 ఇయర్లో ఎన్ని మంత్స్ ఉంటాయి? హౌ మెనీ మంత్స్ డూ వీ హ్యావ్ ఇన్ ఏ ఇయర్? 12. ఏంటి అవి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకేనా? 12 ఉంటాయి. 1 ఇయర్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 1 ఇయర్లో ఎన్ని వీక్స్? 7. 1 year. ఇంతకుముందే చెప్పిన 1 మంత్కు 4 వచ్చినాయి. అట్లా 12 మంత్స్ వచ్చినాయి. 12 మంత్స్ అంటే 48 వీక్స్ వచ్చినాయి. అవునా? 48 ప్లస్ మళ్ళీ ఆడ్ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసినాం కదా మనం. ఇటు ఆడ్ డేస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇంకొక 4 వీక్స్ వచ్చినాయి కదా. అంటే 48 ప్లస్ 4 ఎన్ని? 52 వీక్స్. గుర్తుపెట్టుకోవాలి నాన్న. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే మర్చిపోతే ఎట్లా? ఓకే, హౌ మెనీ వీక్స్ డూ వీ హ్యావ్ ఇన్ ఏ ఇయర్? 52 అనండి. 52. ఓకే, హౌ మెనీ డేస్ ఆర్ దేర్ ఇన్ ఎ వీక్? హౌ మెనీ డేస్? 7 డేస్ ఉన్నాయి. ఏంటి అవి? సండే, సాటర్డే. ఓకేనా? అంటే 7 డేస్ ఉంటే ఒక వీక్ అంటాం. 4 వీక్స్ ఉంటే ఒక మంత్ అంటాం. 12 మంత్స్ ఉంటే ఒక ఇయర్ అంటాం. ఆ ఇయర్లో మళ్ళీ ఎన్ని వీక్స్ ఉన్నాయంటే ఏం చెప్పాలి? 52 వీక్స్ అని చెప్పాలి. ఓకే, ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దామా? ఓకేనా? ఫస్ట్ 7 డేస్ ఉన్నాయి నా. 7 డేస్ అంటే ఏమని చెప్తాం? 1 వీక్. అంతే కదా? 1 వీక్ అని చెప్తాం. మరి 1 మంత్లో ఎన్ని? 4 వీక్స్ ఉన్నాయి అనుకో. ఫర్ ఎగ్జాంపుల్
4 వీక్స్ ని జనరల్ గా మనం ఏమనుకోవాలి 1 మంత్ అనుకోవాలి 4 వీక్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 మంత్ 12 మంత్స్ తీసుకుందాం 12 మంత్స్ అంటే 1 ఇయర్ 12 మంత్స్ అంటే ఏంటి 1 ఇయర్ ఓకేనా మరి 1 ఇయర్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి హౌ మెనీ వీక్స్ 4 వీక్స్ అంటే ఎంత నాన్న 4 వీక్స్ అంటే ఎంత 1 మంత్ కదా 4 వీక్స్ అంటే జస్ట్ 1 మంత్ కదా సో 1 ఇయర్ లో ఎన్ని వీక్స్ ఉంటాయి వెరీ గుడ్ హౌ మచ్ 52 వీక్స్ ఉంటాయి హౌ మెనీ వీక్స్ మరి 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి వెరీ గుడ్ 365 డేస్ ఉంటాయి 1 ఇయర్ లో ఎన్ని డేస్ ఉంటాయి నాన్న 365 డేస్ ఉంటాయి సో ఇట్లా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి 1 మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి హౌ మెనీ డేస్ 1 మంత్ లో ఎన్ని డేస్ ఉంటాయి 1 మంత్ అనగా నీకు ఈ పిక్చర్ గుర్తు రావాలి ఎన్ని డేస్ ఉన్నాయి ఇలా డేస్ మొత్తం 1 మంత్ అంటే మొత్తం ఎన్ని డేస్ ఉంటాయి 1 మంత్ అంటే ఎన్ని డేస్ నానా 30 డేస్ అని చెప్పాలి 1 మంత్ అంటే ఎన్ని డేస్ అని చెప్పాలి 30 డేస్ అని చెప్పాలి ఓకేనా అర్థమవుతుందా మరి ఎట్లా మనకి ఇట్లయితే సో ఇక్కడ ఏంటి మన క్వశ్చన్ ఏంటి నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ వాట్ ఈస్ ద ఆన్సర్ 52 నెంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఏ ఇయర్ ఏంటి 52 నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఒకసారి చూడండి ఇక్కడ ఒకటి వాడు ఒక ఫిగర్ లాగా ఇచ్చింది కదా మనకు ఒక చిన్న ఫిగర్ లాగా ఉంది మన క్వశ్చన్ మరి ఫిగర్ లాగా ఉన్న క్వశ్చన్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం అసలు ఇక్కడ దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం నీకు కనిపించేది ఏంటి చూద్దాం ఫస్ట్ ఇక్కడ ఏం కనిపిస్తుందా 1 into 45 1 into 45 1 తోటి ఏ నెంబర్ అయినా మల్టిప్లై అయితే ఏమవుతుంది మనకు 45 అంటే దీని వాల్యూ ఎంత 45 ఈ బాక్స్ వాల్యూ ఎంత 45 ఇక్కడ ఏముంది 45 3 15 సార్ ఎంత 45 అంటే నీకు ఇక్కడ 45 ఇక్కడ 45 ఇక్కడ 45 మరి ఇక్కడ ఏం రావాలి ఇక్కడ కూడా 45 రావాలి మరి ఇక్కడ ఏం రాస్తావు అని అడుగుతాను అక్కడ సో ఇక్కడ ఏం రాస్తావు ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏముందా 3 5 అంటే ఎంత నాన్న ఇది 15 మరి 8 5 మరి 9 5 45 2 45 కి డబుల్ 45 కి డబుల్ నానా ఇగో 40 ప్లస్ 5 45 అంతేనా 40 ప్లస్ 5 45 సో దీనికి డబుల్ అని చెప్పినా అంటే 2 సార్లు వేసుకో సో ఇప్పుడు 40 ప్లస్ 40 ఎంత అవుతుంది 80 ప్లస్ 5 ప్లస్ 5 ఎంత 10 80 ప్లస్ 10 ఎంత రా 90 వాట్ ఈస్ ఆన్సర్ 90 అంటే దీని ఆన్సర్ ఎంత వచ్చింది యాక్చువల్ నాకు ఈ బాక్స్ లో ఏం కావాలి మరి ఇందులో 45 ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ ఏమంటున్నాడు ఐ లై బిట్వీన్ 50 and 60 అంటే ఇక్కడ 50 ఉంది ఇక్కడ 60 ఉంది అంటే ఇక్కడ ఐ లై బిట్వీన్ అంటే ఇక్కడ ఈ మధ్యలో ఏదో ఉందని అర్థం ఓకే ఐ లై బిట్వీన్ 50 and 60 when I am divided by 7 there is a remainder of 1 అంటే ఇక్కడ ఏదో నెంబర్ నా నెంబర్ ఏదో మనకు తెలియదు లేదా టేక్ ఇట్ యాజ్ ఏ ఓకేనా ఏ అనుకుందాం మనకు తెలియదు ఆ నెంబర్ తెలియదు కాబట్టి ఏ అనుకుంటాను వాడు ఏమనుకున్నాడు వెన్ ఐ ఆమ్ డివైడెడ్ బై 7 అంటే 7 తోటి డివైడ్ చేసినప్పుడు ఏమన్నా రిమైండర్ ఎంత వస్తుందంట 1 వస్తుందంట రిమైండర్ ఎంత వస్తుంది 1 వస్తుంది
క్లియర్. సో ఇప్పుడు హూ యామ్ ఐ అని అడుగుతాను. హూ యామ్ ఐ అంటే నేనెవరు. నేనేమని చెప్తున్నా, నేను 50కి 60కి మధ్యలో ఉంటా. ఓకే, ఐ లైవ్ బిట్వీన్ 50 and 60. ఐ లైవ్ బిట్వీన్ 50 and 60 అంటే ఆ రెండింటి మధ్యలో ఉంటా అని అర్థం. ఓకేనా, రెండింటి మధ్యలో ఉంటా. నెక్స్ట్ కండిషన్ ఏంటిది, వెన్ ఐ ఆమ్ డివైడెడ్ బై 7. వెన్ ఐ ఆమ్ డివైడెడ్ బై 7 అంటే నన్ను 7 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది అంట. మామూలుగా 50కి 60కి మధ్యలో ఏముంటాయినా చెప్పండి సార్. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59 అంటే ఈ వీటిలలో మన ఆన్సర్ ఉన్నాను. ఎస్ ఆర్ నో? వాటిలలోనే మన ఆన్సర్ ఉన్నది. సో ఆప్షన్ చూద్దాం ఒకసారి. అన్నీ ఉన్నాయి, వాళ్ళు ఉన్న నెంబర్లు అన్నీ ఇవి ఉన్నాయి. సో మనకు దొరకబట్టడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏంటిది, వెన్ ఐ ఆమ్ డివైడెడ్ బై 7 ద రిమైండర్ ఈస్ 1 అంటే చూద్దాం. ఇప్పుడు 53 ఉంది నాన్న, 53ని 7 తోటి డివైడ్ చేద్దాం. 7 7s are 49. సో వాట్ ఈస్ ద రిమైండర్, 4. వాట్ ఈస్ ద రిమైండర్ నాన్న? మరి నాకు రిమైండర్ ఎంత రావాలి, మరి ఇది ఆన్సర్ అవుతుందా? కాదు. నెక్స్ట్ ఏముంది, 59 ఉంది. నెక్స్ట్ ఏముంది నాన్న, 59. మళ్ళీ 59ని కూడా దేంతో డివైడ్ చేద్దాం, 7 తోటే డివైడ్ చేద్దాం. 7 8s are 50. వాట్ ఈస్ ద రిమైండర్, 3 వచ్చింది. ఇది కూడా ఆన్సర్ కాదు. 59 ఇస్ ఆల్సో నాట్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 57 చూద్దాం. 57 డివైడెడ్ బై 7. 7 8s are 56. వాట్ ఈస్ ద రిమైండర్? ఇది కండిషన్ సాటిస్ఫై అయింది. మరి తక్కువ ఆన్సర్ పెట్టద్దు, ఎందుకంటే మంచి ఇంకోటి కూడా చూద్దాం. 56 ఉంది కదా, 56 డివైడెడ్ బై 7. 56 డివైడెడ్ బై 7 8s are 56. రిమైండర్ ఎంత వచ్చింది? రిమైండర్ ఈస్ 0. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ నా? 57. ఎంతనా ఆన్సర్? 57. 57 ఈస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ఆన్సర్? 57. ఓకేనా, అర్థమైందా? కొన్ని సార్లు ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే ఇట్లా కూడా ఇస్తాడు. 63 అని ఇస్తాడు. నోట్ చూడండి, 63, 57, 83, 72 ఇట్లా ఇచ్చినాక ఆప్షన్స్. ఇదంతా చేయాల్సిన అవసరమే లేదు. నేను క్వశ్చన్లో ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చిన, 50కి 60కి మధ్యలో ఉండాలని చెప్పిన. అంతేనా? 50 60 మధ్యలో ఉన్న నెంబర్ ఏంటి? 57. డైరెక్ట్ ఆన్సర్ ఇది పెట్టేస్తా. ఇంకేమైనా ఉన్నాయి అట్లా నెంబర్లు లేవు కాబట్టి ఆన్సర్ ఇదే పెట్టేస్తే అయిపోతాయి. మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా? అంటే డిపెండింగ్ ఆన్ ద ఆప్షన్స్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లు ఎప్పుడు కూడా ఎట్లా చేయాలి, ఈ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే ఆన్సర్లు చేయాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ నన్ను ఎంతమంది మన అట్టి పండ్ల క్వశ్చన్ వచ్చి చూసిందా, సేమ్ అట్లాంటి క్వశ్చన్ చూడు. దేర్ ఆర్ 105 మ్యాంగోస్ ఇన్ ఏ బ్యాగ్. ఒక పెద్ద బ్యాగ్ ఉందంట, అందులో ఎన్ని ఉన్నాయి, 105 మ్యాంగోస్ ఉన్నాయంట. ఎన్ని ఉన్నాయన్నా? 105 మ్యాంగోస్ ఉన్నాయి. ఇఫ్ 5 మ్యాంగోస్ ఒక్కొక్క దాంట్లో చిన్న చిన్నది ఇట్లా. ఇఫ్ 5 మ్యాంగోస్ ఆర్ ప్యాక్డ్ ఇన్ 1 బాక్స్, 5 మ్యాంగోస్ ఆర్ ప్యాక్డ్ ఇన్ అంటే ఇందులో నుంచి ఒక 5 తీస్తాను, ఒక డబ్బాలో పెడుతున్నాడు. ఓకే, మళ్ళీ ఇంకొక 5 తీస్తున్నాడు, ఇంకొక డబ్బాలో పెడుతున్నాడు. మళ్ళీ ఇంకొక 5 తీసేసి ఇంకొక డబ్బాలో పెడుతున్నాడు. అవునా? అంతేనా? మొత్తం ఒక బ్యాగ్లో 105 మ్యాంగోస్ ఉన్నాయి. అందులో నుంచి 5 తీసి ఒక బాక్స్, మళ్ళీ 5 తీసి ఇంకొక బాక్స్, మళ్ళీ 5 తీసి ఇంకొక బాక్స్లో పెట్టుకుంటూ పోతున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, రిపీటెడ్ సబ్ట్రాక్షన్ తీస్తున్నాం. అంటే వాల్యూ తగ్గుతాయా? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డివిజన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఏమంటాం? డివిజన్ అని అంటాం. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ మనం ఏమనొచ్చు? డివిజన్ అనొచ్చు. సో సింపుల్గా మనం ఏం చేద్దాం, ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన, ఇంతకుముందు లాజిక్ ఏంటిది, మనకు ఒక పెద్ద నెంబర్ని చిన్న చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. సార్ ఒక పెద్ద నెంబర్ని చిన్న చిన్న గ్రూప్స్ లాగా డివైడ్ చేస్తున్నాం. దట్ టు సేమ్ గ్రూప్స్. ప్రతి గ్రూప్లో కూడా సేమ్ ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా డివిజన్ చేయాలి. డివైడ్ విత్ వాట్ నెంబర్? 5. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని పెడుతున్నాం? 5 కదా. ఒక్కొక్క బాక్స్లో మనం 5 పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు డివిజన్ ఎట్లా చేద్దాం, 105 డివైడెడ్ విత్
5. 105 divided with 5. 5 2s are 10. అంతేనా? సో ఇక్కడ ఏం మిగలదు? 0. ఈ 5ని డ్రాప్ చేసుకుందాం కిందికి. సో 5 1s are 5. సో హౌ మెనీ బాక్సెస్ ఆర్ రిక్వైర్డ్? ఇక్కడ రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఏం లేదు. సో ఎన్ని బాక్సెస్ కావాలి? We require 21 boxes. Where is the option? Option C. ఓకేనా? దీని ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. ఓకేనా? అన్నిటిని కూడా ఇంటూ 5 చేయి. 12 5s are 68 are 23 5s are 115 వస్తాయి. ఎంత వస్తుందా? 21 5s are 105. 30 5s are 150. ఎంత అవుతుంది? సో మనకు ఆన్సర్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ 105. సో అప్పుడు ఆన్సర్ 21. ఇట్లా కూడా వేయచ్చు. 21 బాక్సెస్ ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క దాంట్లో 5 5. టోటల్ అన్నీ అయితే మనకు 105 రావాలి కదా. సార్ నో అంటే 21 టైమ్స్ యూ హ్యావ్ టు యాడ్ 5. అంతేనా? 21 టైమ్స్ యూ నీడ్ టు యాడ్ 5. 21 టైమ్స్ మనం 5 యాడ్ చేయాలి. 21 times we are adding the same number. అంటే రిపీటెడ్ అడిషన్. ఇది ఏమవుతుంది? రిపీటెడ్ అడిషన్ ని మనం ఏమనొచ్చు? మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ ఏమవుతుంది? సో మనకి ఇక్కడ చెప్పిండు అవాడు ఇక్కడ డివైడ్ చేయి మల్టిప్లై చేయి అని చెప్పేసి ఇస్తున్నారా క్వశ్చన్? ఇస్తున్నారా అన్న? ఇవ్వట్లే కానీ మనమే తెలుసుకోవాలి. మనమే ఎట్లా తెలుసుకుంటామంటే ఇది లాజిక్. క్లియరా? అర్థమైందా? సో సేమ్ నెంబర్ని యాడ్ చేయాల్సి వస్తుందా, సేమ్ నెంబర్ను సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుందా అని ఆలోచించాలి. క్లియర్? రైట్. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీప్ ఇయర్? ఇంతకుముందు చెప్పినా ఏం చెప్పినా? మనం నార్మల్ ఇయర్స్ ఏమేమి ఉంటాయి? మనకు 1 ఇయర్ ఎన్ని డేస్ నా? హౌ మెనీ డేస్ వి హావ్ ఇన్ ఎ ఇయర్? 365 అని చెప్పినా. మరి 1 లీప్ ఇయర్ లో 366 డేస్ ఉంటుంది. ఒక్క రోజు ఎక్స్ట్రా ఉంటుంది. ఓకేనా? 366 డేస్ ఉంటుంది. అయితే వాళ్ళు అడిగిండు ఇక్కడ ఏమడిగిండు మనల్ని? ఈ కింది వాటిలో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ లీప్ ఇయర్? మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి నాన్న? 2011. ఇంకొక ఆప్షన్ ఏంటి? 2012. ఇంకొక ఆప్షన్ 2025. ఇంకొక ఆప్షన్ 1990. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎప్పుడైనా సరే లీప్ ఇయర్ ఏంటిది అని అడిగిండు అనుకో. లీప్ ఇయర్ ఏంటిది అంటే ఏం లేదు. ఈ ఇచ్చిన నెంబర్ ఉందా? ఏం చేయాలి? యూ హ్యావ్ టు డివైడ్ ఇట్ విత్ 4. అన్నిటిని ఏం చేయాలన్నా? 4 తోటి డివైడ్ చేయాలి. ఓకే, అన్నిటిని ఏం చేయాలి? 4 తోటి డివైడ్ చేయాలి. 4 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది అనుకో, దట్ ఈస్ లీప్ ఇయర్. ఓకేనా? 4 తోటి డివైడ్ చేస్తే 0 వస్తే లీప్ ఇయర్, రాకపోతే నాన్ లీప్ ఇయర్. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి చేద్దామా? 2011. 4 తోటి డివైడ్ చేయాలి. 4 5s are 20. 1ని డ్రాప్ చేద్దాం. 4 0s are 0. మళ్ళీ 1ని డ్రాప్ చేద్దాం. 1. 4 2s are 8. సో వాట్ ఈస్ ద రిమైండర్ నా? రిమైండర్ 3 వచ్చింది. మరి అది లీప్ ఇయర్ అవుతుందా? కాదు. నెక్స్ట్ 25. 2025 లీప్ ఇయర్ అవుతుందా? మళ్ళీ డివైడ్ చేయండి. మళ్ళీ డివైడ్ చేస్తే ఇక 4 5s are 20. 2ని డ్రాప్ చేద్దాం. 4 0s are 0. మళ్ళీ 2 మీద ఉంటుంది అండ్ వి డ్రాప్ హియర్ అగైన్ 5. 4 6s are 24. వాట్ ఈస్ ద రిమైండర్? 1. రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి ఇది కూడా నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ ఇంకేముంది? నెక్స్ట్ ఇంకోటి ఏంటన్నా? 1990 ఉంది.
1990 డివైడ్ బై 4 చేద్దాం. 1990 డివైడ్ విత్ 4. 4 4 ద 16. 9 లకి 6 పోతే 3 and here you get 9. Next 4 4 9 ద 36. రిమైండర్ ఎంత 3. ఇంకొక 0 ఉంది, దీన్ని కూడా డ్రాప్ చేద్దాం. 4 7 ద 28. రిమైండర్ ఎంత వచ్చిన? కాబట్టి ఇది కూడా లీప్ ఇయర్ కాదు. దట్ ఈస్ ఆల్సో నాట్ ఏ లీప్ ఇయర్. ఇక మిగిలింది ఏంటి నా 2012. దీన్ని కూడా డివైడ్ చేద్దాం. 4 5 ద 20. 1 మిగులుతుంది ఇక్కడ. సో 4 0 ద 0. మళ్ళీ 1 ఇక్కడ 2 డ్రాప్. 3 ద 12. అంతే కదా. 4 3 ద 12. సో రిమైండర్ ఎంత వచ్చిందన్నా? సో వాట్ ఈస్ అవర్ లీప్ ఇయర్? 2012. 2012 is a leap year. మరి ప్రతిసారి డివిజన్ అంతా చేయాలన్నా? మరి ప్రతిసారి డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లేదు? నీకు డివిజిబిలిటీ రూల్స్ తెలిస్తే అవసరం లేదు. గుర్తున్నాయా డివిజిబిలిటీ రూల్స్? ఇప్పుడు నీకు ఆన్సర్ అయితే తెలిసిందే. వాట్ ఈస్ ద ఆన్సర్? 2012. యాక్చువల్లీ ఇట్లా చేస్తాం. మరి డివిజిబిలిటీ రూల్స్ తెలిసినప్పుడు ఎట్లా చేస్తాం? What is the divisibility rule of 4? Sir, we have to see last two digits. Divisibility rule of 4. What is the divisibility rule of 4, Ram? What is the divisibility rule of 4? Last two digits are divisible by 4. The whole Last two digits must be divisible by 4. Last two digits ఉంటే సరిపోతుంది. లాస్ట్ 2 digits. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 2011 మరి చూద్దాం. 2011 2012 2025 190. లాస్ట్ 2 digits ఒక్కటి చెక్ చేయాలి. అంతా చెక్ చేయాల్సిన అవసరం లేదు. 11 వస్తుంది ఆ 4 టేబుల్. No sir, no sir. అంటే డివిజిబుల్ కాదు. 12 వస్తుందా? వస్తుంది. ఓకే, దీనికి కొంచెం ఫోల్డ్ పెడదాం. 25 వస్తుందా 4 టేబుల్లో? రాదు. 90 90 కూడా ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. కావాలంటే 90ని 4 తోటి డివైడ్ చేసి చూడు. 4 2 ద 8. 10 మిగులుతుంది. 4 2 ద అగైన్ 8. మళ్ళీ 2 మిగులుతుంది. సో 22 అండ్ రిమైండర్ ఈస్ 2 ఇయర్. రిమైండర్ ఈస్ 2 అంటే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. ఎస్ ఆర్ నో? సో కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏం చెప్పొచ్చు? 2012. అయితే కొన్నిసార్లు క్వశ్చన్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ లీప్ ఇయర్ అని చెప్పేసి ఇస్తారు క్వశ్చన్. 1600 1700 1800 1900. ఇప్పుడు ఏమైందన్నా? హలో సార్ అన్ని ఇగో మనకి ఇక్కడ లాస్ట్ 2 డేస్ చూసినప్పుడు నాన్న అన్నీ కూడా డివిజిబుల్ అనిపిస్తుంది. కానీ 100 ఇయర్స్ ఉందనుకో, దాన్ని మనం 1 సెంచరీ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? 100 ఇయర్స్ ఏమంటాం? 1 సెంచరీ అంటాం. అదే 10 ఇయర్స్ ఉందనుకో, దాన్ని ఏమంటాం? 1 డికేడ్. వాట్ డు వి కాల్ ఇట్? చెప్పాలి. 1 డికేడ్ అంటే ఎన్ని ఇయర్స్? 10 years. 1 decade is equals to how many years? 10 years. Say loudly. 1 decade is equals to how many years? 10 years. 1 century is equals to how many years? 100 years. 100 years. అట్లనే 1000 years కూడా ఒక పేరు ఉంటుంది. 1000 years ఉంటే ఏమంటాం? 1 millennium అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? 1 millennium. కమ్. ఓకేనా? 1000 ఇయర్స్ ఉంటే ఏమంటాం? 1 మిలీనియం అని అంటాం. ఓకేనా? మమ్మీ యూ గో బ్యాక్. నువ్వు కూడా పోయి నీ పక్కన కూర్చో. ఓకేనా? అర్థమైందా? 10 ఇయర్స్ ఉంటే ఏమంటాం? 1 డికేడ్. 10 ఇయర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 decade. 100 ఇయర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 century. 1 సెంచరీ. మన సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టినంటే ఏమంటాం? 100 రన్స్. విరాట్ కోహ్లీ 100 రన్స్ కొడితే ఏమంటాం? సెంచరీ కొట్టినంటాం. ఎసార్ నో? 100 రన్స్ అంటే సెంచరీ. 1000 ఇయర్స్ ఏమంటాం? 1 millennium. 1 మిలీనియం. అయితే 1 మిలీనియం అంటాం. ఓకేనా? అయితే ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఏంటిదంటే
ఇక్కడ ఇచ్చిన ఇయర్స్ అన్నీ ఎట్లున్నాయి? 16 100, 17 100, 18 19 అంటే ఇవన్నీ కూడా 100 మల్టిపుల్స్. సార్ నో 100 1 సార్ 100 2 సార్ 3 సార్ 4 సార్ 5 సార్ 6 సార్ 7 సార్ 9 సార్ 10 సార్ 1000. 100 10 సార్ 1000. నెక్స్ట్ 100 11 సార్ 1100, 1100 or 1100. 100 12 సార్ 100 13 సార్ అంటే ఇట్లా 100 తోటి మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా 100 మల్టిపుల్స్ అంటాం. ఏమంటాం? ఆ ఇయర్స్ని మనం ఏమంటాం అంటే సెంచరీ ఇయర్స్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? సెంచరీ ఇయర్స్ అంటాం. మామూలుగా నార్మల్ ఇయర్ ఉంది. నార్మల్ ఇయర్ ఉంటే దాన్ని మనం దేంతో డివైడ్ చేసినాం? లీప్ ఇయరా కాదని చెక్ చేయడానికి దేంతో డివైడ్ చేసినాం? 4 తోటి డివైడ్ చేసినాం. కానీ సెంచరీ ఇయర్స్ని దేంతో డివైడ్ చేయాలి తెలుసా? 400 తోటి డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేయాలా? 400 తోటి డివైడ్ చేయాలి. సెంచరీ ఇయర్స్ని దేంతో డివైడ్ చేద్దాం? 400 తోటి డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఈ 2 zeros కాసేపు పక్కన పెట్టండి. 4 ఉన్నది, ఇక్కడ 16 ఉన్నది. ఎంతలో పోతుంది? 4 4 16. ఈ 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros పెట్టి. వాట్ ఇస్ ద రిమైండర్? రిమైండర్ ఇస్ 0. మళ్ళీ నెక్స్ట్ 1700 చూద్దాం. 1700 డివైడెడ్ విత్ 400. ఫస్ట్ ఇక్కడ 17, ఇక్కడ 4 ఉంది అనుకో. ఏం చేద్దాం? 4 4 16 అంతే కదా, అంటే 1600 అన్నట్టు. 400 1600. సో వాట్ ఇస్ ద రిమైండర్ నౌ? 100. 100 రిమైండర్ వచ్చింది మనకి. ఇక్కడ ఏమొచ్చింది? 100 రిమైండర్ వచ్చింది. 1800 డివైడ్ విత్ 400 ఏమవుతుంది నా? సేమ్ 4 400 4 1600. వాట్ ఇస్ ద రిమైండర్? 200 వచ్చింది. మన 1900 400 4 1600. ఇదే చూసుకుందాం మనం. ఓకేనా? అంతే కదా. రిమైండర్ ఎంత వచ్చింది? మరి ఇక్కడ రిమైండర్ వచ్చింది, ఇక్కడ రిమైండర్ వచ్చింది, ఇక్కడ రిమైండర్ వచ్చింది, ఇక్కడ మాత్రమే 0 వచ్చింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 1600 ఈస్ ద లీప్ ఇయర్. ఓకేనా? అన్నీ కాదు. ఓకేనా? అదే నానా, నార్మల్ ఇయర్ ఉన్నప్పుడు 4 తోటి డివైడ్ చేయాలి. నార్మల్ ఇయర్ ఉన్నప్పుడు 4 తోటి డివైడ్ చేస్తాం. సెంచరీ ఇయర్స్ ఉన్నప్పుడు మాత్రం 400 తోటి డివైడ్ చేయాలి. అవును, ఇవన్నీ సెంచరీ. ఓకేనా? లీప్ ఇయర్లలో సెంచరీ ఇయర్ ఉండదా? ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటుంది. సో అట్లా. ఓకేనా? సో వెన్ యూ హ్యావ్ లైక్ దిస్ యూ హ్యావ్ టు డివైడ్ విత్ 400. మర్చిపోతారా మరి? లీప్ ఇయర్ కాదని డిసైడ్ చేయాలంటే దేంతో డివైడ్ చేస్తాం? 4 తో డివైడ్ చేస్తాం. అదే సెంచరీ ఇయర్స్ అయితే 400. మరి ప్రతిసారి డివైడ్ చేయకుండా మనకు ఒక ట్రిక్ ఉన్నది. ఏంటిది అది? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4. లాస్ట్ 2 డిజిట్స్ ని మనం డివైడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2000 2004 2024 2026 which of the following is not a leap year? ఇప్పుడు నేను ఏమడిగినా? which of the following is not a leap year అని అడిగింది. నాట్ ఏ లీప్ ఇయర్ అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఇది లీప్ ఇయరా కాదా? అది సెంచరీ ఇయరా కాదా? దట్ ఈస్ అ సెంచరీ ఇయర్. మరి దీన్ని దేంతో డివైడ్ చేయాలా? యూ హావ్ టు డివైడ్ విత్ 400. అంటే 2000 డివైడ్ విత్ 400. 4 5 20. ఇంకో 2 zeros ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 zeros. సో వాట్ ఇస్ ద రిమైండర్? 0. ఇది సెంచరీ ఇయర్ కాబట్టి నేను దేంతో డివైడ్ చేసిన? 400 తో డివైడ్ చేసిన. నెక్స్ట్ ఇది సెంచరీ ఇయరా?
ఈజ్ దట్ సెంచరీ ఇయర్? నో. అప్పుడు ఏం చేద్దాం, లాస్ట్ 2 digits చూసుకో అంతే. 4 టైంలో వస్తుందా రాదా? అంటే ఇది కూడా లీప్ ఇయర్, ఇది కూడా లీప్ ఇయర్. 24 4 టైంలో వస్తుందా? సో దిస్ ఇస్ ఆల్సో ఏ. మా 26 సో ఇది రాదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ లీప్ ఇయర్. ఓకే, దట్ ఈస్ ద నాన్ లీప్ ఇయర్. సో అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి? ఇది పెడతాం. ఓకేనా? క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లీప్ ఇయర్ అంటున్నాడా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ లీప్ ఇయర్ అంటున్నాడా అని చెప్పేసి చూసుకోవాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ రైట్ అండ్ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ ఏముంది ఇక్కడ? హౌ మెనీ ఎడ్జెస్ డూ బ్రిక్ షేప్డ్, బ్రిక్ అంట, బ్రిక్ షేప్డ్ ఆబ్జెక్ట్స్ హ్యావ్. బ్రిక్ అంటే ఏ షేప్లో ఉంటుంది? బ్రిక్ అంటే ఏంటి? ఇటుక. ఏ షేప్లో ఉంటుంది? బ్రిక్ ఏ షేప్లో ఉంటుంది? క్యూబాయిడ్ అంటే ఎట్లా ఉంటుంది? ఇట్లనే ఉంటుందా? అట్లనే ఉంటుంది కదా. సో ఇది బ్రిక్ షేప్. మరి ఎడ్జెస్ అంటే ఏంటి? ఈ లైన్స్ ఉన్నాయా? సింపుల్గా లైన్స్ ఉన్నాయా? ఆ లైన్స్ అన్నిటిని మనం ఎడ్జెస్ అంటాం. ఓకేనా? లైన్స్ అన్నిటి నానా ఎడ్జెస్. సో ఇప్పుడు ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో కౌంట్ చేద్దామా? ఓకేనా? ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో కౌంట్ చేద్దామా? రైట్. ఇగో ఇది 1 2 3 4. నెక్స్ట్ ఇదిగో ఇక్కడ పైన 5 6 7 8. నెక్స్ట్ ఇది ఒకటి 9, ఇది ఒకటి 10, ఇది 11, ఇది 12. ఆ లైన్స్ అన్నిటిని మనం ఏమంటాం? ఎడ్జెస్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? సో ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి దానికి? We have 12 edges. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి నాన్న? 12 edges. సో 12 edges is correct answer. అయితే ఈ ఎడ్జెస్ అన్ని మీట్ అయ్యే ప్లేస్ ఉంటుంది. ఎడ్జెస్ అన్ని మీట్ అయ్యే ప్లేస్ ఉంది కదా. ఇది ఒకటి, ఇది ఒకటి. ఓకేనా? ఇవన్నీ ఏంటి? ఎడ్జెస్ అన్ని మీట్ అవుతున్నాయి. అన్ని లైన్స్ ఒక దగ్గర కలుస్తున్నాయి కదా. ఆ పాయింట్నే మనం ఏమంటాం? కార్నర్స్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ కార్నర్స్. ఓకేనా? వాటిని ఏమంటాం నాన్న? కార్నర్. సో హౌ మెనీ కార్నర్స్ డు వి హ్యావ్? కార్నర్స్. హౌ మెనీ కార్నర్స్ వి హ్యావ్? 8 ఉన్నాయి. ప్రాపర్గా కౌంట్ చేయి. సో దిస్ ఇస్ 1 2 3 4 5 6 7 8. How many corners we have? 8 corners. Corners ఎన్ని నాన్న? 8. Edges ఎన్ని? Edges ఎన్ని? Edges ఎన్ని? 12 ఉంటాయి. ఓకే. అండ్ ఇందులో ఇంకొకటి. సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ కదా. ఈ క్యూబాయిడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గివ్ మీ ద బాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాక్స్ ఉంది అన్న. ఈ బాక్స్ మనం క్యూబాయిడ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఈ బాక్స్ని క్యూబాయిడ్ అనుకుందాం. క్యూబాయిడ్ షేప్ రఫ్గా క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక సైడ్ కనిపిస్తుంది, ఇటొక సైడ్, ఇటొక సైడ్, ఇటొక సైడ్ ఉన్నాయి, పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది సైడ్. అవునా? వీటిని మనం ఏమంటాం? ఫేసెస్ అంటాం. వాట్ డు వి కాల్ ఇట్? సో క్యూబాయిడ్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయంటే ఏం చెప్తాం? పైన ఒకటి 1, కింద ఒకటి 2, మళ్ళీ సైడ్కి ఎన్ని ఉన్నాయి? సైడ్కి ఎన్ని ఉన్నాయి? 4. టోటల్ 6 ఫేసెస్. టోటల్ ఎన్ని ఫేసెస్ నాన్న? ఈ ఫేసెస్ కలిసే చోటనే ఎడ్జ్ అంటాం. ఓకేనా? ద ప్లేస్ వేర్ ద ఫేసెస్ మీట్. ఇగో ఇదొక ఫేస్,
పైన ఒక ఫేస్. ఈ రెండు కలిసే ప్లేస్ని మనం ఏమంటాం? ఎడ్జ్ అంటాం. ఈ రెండు ప్లేసెస్ని కలిసే ప్లేస్ని ఏమంటాం? ఎడ్జ్ అని అంటాం. ఓకేనా? ఫేసెస్ కలిసే ప్లేస్ ఏమో ఎడ్జ్, ఎడ్జెస్ కలిసే ప్లేస్ ఏమో కార్నర్. ఎడ్జెస్ కలిసే ప్లేస్ ఏంటిది? సో ఇప్పుడు ఈ క్యూబాయిడ్ షేప్ కదా, క్యూబాయిడ్ షేప్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి? హౌ మెనీ ఫేసెస్ వి హావ్? ఫేసెస్ ఎన్ని ఉన్నాయంటే 6. కార్నర్స్ ఎన్ని ఉన్నాయి? కార్నర్స్ ఎన్ని? ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొక కార్నర్, ఇదొకటి. హౌ మెనీ కార్నర్స్? 8. ఎడ్జెస్ ఎన్ని? Edges ఎడ్జెస్ ఎన్ని కదా? సో వీ హ్యావ్ 12 ఎడ్జెస్ ఆల్సో. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? మనం ఆడుకునే రూబిక్స్ క్యూబ్ ఉంటుంది కదా, అక్కడ అన్ని ఇప్పుడు క్యూబ్కు క్యూబాయిడ్కు తేడా ఏంటంటే ఇక్కడ రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి, అన్ని రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి ఫేసెస్. క్యూబ్కి అయితే అన్ని స్క్వేర్ షేప్లో ఉంటాయి, అన్ని స్క్వేర్ షేప్లో ఉంటాయి. క్యూబ్ కొంచెం ఎట్లుంటా అంటే ఇట్లా స్క్వేర్స్ లాగా ఉంటుంది. ఓకేనా? సో దీనికి తేడా అర్థమవుతుందా? ఇది కొంచెం పొడుగు ఉంటుంది, ఇది కొంచెం చిన్న ఉంటాయి, ఈ సైడ్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇదేమో అన్ని సేమ్ ఉంటాయి. రైట్? నెక్స్ట్, one pen cost ₹6. One pen cost is ₹6. How much is the cost of 25 pens? ఒక్క పెన్ ఉందంట నాన్న, ఒక పెన్ కాస్ట్ ఎంత అంట? ₹6 అంట. ఒక పెన్ కాస్ట్ ₹6. నువ్వు 25 పెన్స్ కావాలి. యూ రిక్వైర్ 25 పెన్స్. అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. అర్థమైందా? నీకు ఒక్క పెన్ కాస్ట్ తెలుసు నాన్న, యూ నో ఓన్లీ వన్ పెన్ కాస్ట్. ఒక పెన్ ₹6. అంటే 2 పెన్స్కి ఎంత అవుతుంది? 3 పెన్స్కి ఏమవుతుంది? 18 అంతే కదా. సో ఇట్లా వాల్యూ పెరుగుతున్న కొద్ది మనకి ఈ వాల్యూ కూడా పెరుగుతుంది కదా. 25 పెన్స్ కావాలి. 25 పెన్స్ కావాలి అంటే వాల్యూ పెరుగుతుందా తగ్గుతుందా? పెరగడం ఎందులో జరుగుతుంది? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎల్లలో పెరుగుతుంది వాల్యూ? అడిషన్లో పెరగదా? మరి అడిషన్లో కూడా పెరుగుతుంది. ఇస్తాను. అయితే 25 పెన్స్ కావాలంటే నువ్వు 25 టైమ్స్ 6ని యాడ్ చేయాలి. ఇస్తాను. యూ హ్యావ్ టు యాడ్ 25 టైమ్స్ ₹6. అంతేనా? అంతేనా కదా? ఇక్కడ చూడు, ఒక పెన్ అంటే 6 అని చెప్పినావు, 2 పెన్స్ అంటే 12 అని చెప్పినావు. ఎట్లా చెప్పినావు? దిస్ ఇస్ నథింగ్ బట్ 6 + 6. ఒక పెన్కి ₹6, ఇంకొక పెన్కి ₹6. 3 పెన్స్ అంటే 6 + 6 అంటే 3 టైమ్స్ 6. సార్ నో. మరి 25 పెన్స్ అంటే ఏం చేయాలి? 6 + 6 + 6 + ఎన్నిసార్లు వేయాలి? 25 టైమ్స్ వేయాలి. యూ హ్యావ్ టు యాడ్ ఇట్ 25 టైమ్స్. అంటే సేమ్ నెంబర్ యూ ఆర్ యాడింగ్ మల్టిపుల్ టైమ్స్. అంటే అక్కడ ఏం చేయాలి మనం? మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. కాబట్టి సింపుల్గా మనం ఏం చేస్తాం? 25 × 6 చేస్తాం. 6 5 are 30. 6 5 are 6 2s are 12 + 3 12 + 3 ఎంత నాన్న? సో వాట్ ఈస్ ఆన్సర్? 150. 150. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడు, ఇఫ్ ఈచ్ మెంబర్ హ్యాస్ టు ప్లాంట్ ఏ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఈక్వల్ టు దేర్ క్లాస్ నెంబర్ అన్నారు. ఈక్వల్ టు దేర్ క్లాస్ నెంబర్ అంటే ఫస్ట్ క్లాస్ వాడు 1, ఫస్ట్ క్లాస్ నెంబర్. ఫస్ట్ క్లాస్ అంటే 1, సెకండ్ క్లాస్ అంటే 2, థర్డ్ క్లాస్ అంటే 3, ఫోర్త్ క్లాస్ అంటే 4, ఫిఫ్త్ క్లాస్ అంటే 5. ఓకే, అట్లా నాటాలి అన్నమాట. ఓకేనా? అట్లా నాటాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లాస్ ఎంతమంది ఉన్నారు నాన్న? సెకండ్ క్లాస్లో 12, థర్డ్ క్లాస్లో 4th క్లాస్లో 18, ఫిఫ్త్ క్లాస్లో
20. ఓకేనా ఫిఫ్త్ క్లాస్లో? 20. సో ఇప్పుడు వీళ్ళు 10 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్కటే నాటుతాడు. ఫస్ట్ క్లాస్ కదా, ఫస్ట్ క్లాస్ కాబట్టి ఒకటి. వీళ్ళు రెండు నాటాలి కాబట్టి ఇంటూ 2, వీళ్ళు 3 3, వీళ్ళు 4 4, వీళ్ళు 5 5. ఓకేనా? సో ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు మొత్తం ట్రీస్ ఎన్ని అవుతాయి? 10. 100. 25 ఆర్ 100. నెక్స్ట్ 18 4s ఆర్ 70. 72. 18 4s ఆర్ ఎంత? 72. అందుకే మనకి ఇట్లాంటి టేబుల్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇందుకే. ఓకేనా? ఈ టేబుల్స్ వస్తే ఫాస్ట్ చేస్తావు, లేకపోతే అన్ని మల్టిప్లై చేసుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. నెక్స్ట్ 15 3s ఆర్ 45. 45. 12 2s ఆర్ 24. 24. 10 1s ఆర్ 10. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. Yes, ఇవన్నీ sir. యాడ్ ఎంత అవుతుంది? 4 + 5 9. 9 + 2 11. 11. అంటే ఇక్కడ 1 ఇక్కడ 1 క్యారీ. 1 + 1 2. 2 + 2 4. 4 + 4 8. 8 + 7 15. 15 + 0 5. 15. 15 + 0 is 15. మళ్ళీ 1 క్యారీ. 1 ఎక్కడ వేస్తావు? క్యారీ ఇక్కడ వేద్దాం. 1 1 + 1 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఎన్ని? 251. టోటల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఏమవుతాయి? 251 ప్లాంట్స్ అవుతాయి టోటల్. ఓకే, అర్థమైందా? ఒక్కొక్కసారి నేను ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఉండొచ్చు క్వశ్చన్. వాళ్ళ క్లాస్లో ఎంతమంది ఉంటే అన్ని ప్లాంట్స్ నాటాలనే క్వశ్చన్ కూడా మన టెక్స్ట్ బుక్లో ఉంది ఒక దగ్గర. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 50, 754, 692, 300. వీటన్నిటిని కూడా మనం ఏమన్నాడు? డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద అబౌవ్ నెంబర్స్. డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద అబౌవ్ నెంబర్. డిసెండింగ్ అంటే ఏంటి నాన్న? Big to small. అంతే కదా. డిసెండింగ్ అంటే ఇట్లా స్టేజ్ దిగినట్టు. డిసెండింగ్, దిస్ ఈజ్ కాల్డ్ డిసెండింగ్. అంటే బిగ్ నెంబర్ ఉంటుంది ఇక్కడ, ఇక్కడికి వచ్చేసరికి స్మాల్ నెంబర్ అవుతుంది. బిగ్ టు స్మాల్. ఎస్ ఆర్ నో? రైట్. సో ఇదో పెద్ద అంత చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్స్ చూసుకోండి. ఫస్ట్ పెద్ద నెంబర్ ఉండాలి, అవునా? మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి ఇక్కడ? 50, 754, 692, 300. నేను అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి? 754. అన్నిటికంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది? 754. అది ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నదా ఫస్ట్? No, sir. అది ఇది కాదు. ఇది ఉన్నదా? No, sir. వీడు ఉన్నదా? Yes, sir. వీడా? Yes, sir. అంటే ఈ రెండింటిలో మన ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? సరే, 754 అయిపోయింది. ఈ మూడు ఉన్నాయి, 50, 692, 300. విచ్ ఇస్ ద బిగ్గర్ నెంబర్? 692. 692 రెండింటిలో ఉన్నాయి మళ్ళీ. అంటే ఇది అయిపోయింది. నెక్స్ట్ 350. విచ్ ఇస్ బిగ్గర్ నెంబర్? 300. 300 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? D. ఆన్సర్ D. D. ఆన్సర్ D is our correct answer. Correct answer is D. Next, use the digits 6, 3, 7, 4 and form the smallest number అన్నాడు. ఏమన్నా? స్మాలెస్ట్ నెంబర్ అన్నాడు. సార్ నో? స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేస్తాం? అసలు ఈ నెంబర్లను యూజ్ చేసి మనం నెంబర్ రాస్తే ఎట్లయితే 6374 ఈ నెంబరే కాదా? 6374 ఇట్లా రాయొచ్చు. ఇట్లా మనం డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు 6473 కూడా రాయొచ్చు, 6347 కూడా రాయొచ్చు, 3467 కూడా రాయొచ్చు. అంటే ఇట్లా చాలా నెంబర్స్ వస్తాయి. ఎస్ఆర్ నో? అయితే వాడు ఇక్కడ అడిగేది ఏంటంటే ఏ నెంబర్ వస్తుంది అని కాదు, స్మాలెస్ట్ నెంబర్ కావాలన్నా. మనకు కావాల్సిన ఏంటి నాన్న? స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం లేదు, ఇక్కడ నెంబర్లు ఉన్నాయా వీటిని స్మాల్ టు బిగ్ అరేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ నెంబర్? 3. తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 4. తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 6. తర్వాత స్మాలెస్ట్ నెంబర్ 7. రైట్. 3 4 6 7 ఇంతకంటే స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ కాదు. ఇక
బిగ్గెస్ట్ నెంబర్ అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? 7 డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. బిగ్గెస్ట్ నెంబర్ ఇది స్మాలెస్ట్ నెంబర్. ఏంటిదన్నా? దిస్ ఇస్ స్మాలెస్ట్ నెంబర్. బిగ్గెస్ట్ నెంబర్ అన్నప్పుడు ఏం చేస్తాం? 7643. దట్ విల్ బి ద బిగ్గెస్ట్ నెంబర్. ఇచ్చిన నెంబర్లన్నీ స్మాల్ టు బిగ్ రాస్తే స్మాలెస్ట్, ఇచ్చిన నెంబర్లన్నీ బిగ్ టు స్మాల్ రాస్తే బిగ్గెస్ట్, స్మాల్ టు బిగ్ రాస్తే స్మాలెస్ట్. ఓకేనా? స్మాల్ టు బిగ్ స్మాలెస్ట్, బిగ్ టు స్మాల్ బిగ్గెస్ట్. ఓకేనా? ఒక్కొక్కసారి వాడు 0 ఇస్తాడు. ఈ నెంబర్లలో ఏమి ఇస్తాడు? 0 ఇస్తాడు. 0 ఇచ్చినప్పుడు కథ వేరే ఉంటుంది. సేమ్ నా క్వశ్చన్లో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి? 6 3 7 4 ఇచ్చింది. ఇక్కడ 0 ఉన్నదా? ఇలా 0 లేదు. 0 లేదు కాబట్టి మనకి క్వశ్చన్ ఈజీ అయిపోయింది. అదే ఒక్కొక్కసారి ఇట్లా ఇచ్చింది అనుకో 6 0 7 4. ఇప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ ఏంటిది చెప్పండి? వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 7. కామాలు పెట్టద్దు ఇక. ఓకేనా? మళ్ళా కామాలు పెట్టద్దు. 7640 అంటే 7640. 7640 ఇది బిగ్గెస్ట్, నో డౌట్. మరి స్మాలెస్ట్ 0467 కదా? మరి ఇట్లా రాసినప్పుడు ఈ 0కి వాల్యూ ఉండదు కదా? ముందు 0 ఉంటే వాల్యూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు 0 1 అన్నా 1 అన్నా రెండు సేమా కాదా? దీనికి వాల్యూ ఉండదు కదా లెఫ్ట్ సైడ్ రాసే 0. కాబట్టి ఏం చేస్తాం? ఈ 0ని సెకండ్ ప్లేస్కి తీసుకొని రావాలి. ఎప్పుడు తీసుకొని రావాలి? సెకండ్ ప్లేస్ తీసుకొని రావాలి. అంటే ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏమైతే? ఇప్పుడు 406. ఇప్పుడు వాడు ఇచ్చిన అన్ని నెంబర్లు ఉన్నాయి అండ్ దట్ విల్ బి ద స్మాలెస్ట్ నెంబర్. ఓకేనా? 0 ఉన్నప్పుడు 0ని ఏం చేయాలి? సెకండ్ పొజిషన్లోకి తీసుకొని రావాలి. క్లియరా? 0 ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్మాలెస్ట్ నెంబర్ దగ్గర ఓన్లీ ఇంకా స్మాలెస్ట్ నెంబర్. బిగ్గెస్ట్ నెంబర్ బిగ్ టు స్మాల్ రాస్తాం. ఎందుకంటే రైట్ సైడ్ 0 ఉంటే వాల్యూ ఉంటుంది, దీనికి వాల్యూ ఉంటుంది, కానీ ఇక్కడ వాల్యూ ఉంటుంది కదా? సార్ నో? సో దిస్ ఈస్ ద నెక్స్ట్ చూడండి. కోషంట్ ఫ్రమ్ ద అడ్జసెంట్ డివిజన్. కోషంట్ ఫ్రమ్ ద అడ్జసెంట్ డివిజన్. కోషంట్ అంటే ఏంటిది? డివిజన్లో వచ్చే ఆన్సర్. కోషంట్ అంటే ఏంటిది? డివిజన్లో వచ్చే ఆన్సర్. అడ్జసెంట్ అంటే ఏంటిది? పక్కకున్నాను. అడ్జసెంట్ అంటే ఏంటిది? పక్కకున్నదాన్ని అడ్జసెంట్ అని అంటాం. ఓకే? అడ్జసెంట్ అంటే పక్కకున్నదాన్ని. క్లియర్? మరి డివిజన్లో ఏమేమి ఉంటాయి నెంబర్లు తెలుసు కదా మీకు? మధ్యలో ఏముంటుంది? డివిడెండ్ ఉంటుంది. ఓకేనా? మధ్యలో ఉండే నెంబర్ని ఏమంటాం? డివిడెండ్ అంటాం. దేంతో అయితే డివైడ్ చేస్తాం దాన్ని ఏమంటాం? డివైజర్. ఏమంటాం నా? డివైజర్ అంటాం. ఈ పక్కకు ఉండేదాన్ని ఏమంటాం? కోషంట్. ఈ పక్కకు ఉండేదాన్ని ఏమంటాం? కోషంట్. లాస్ట్ ఇక్కడ కింద వచ్చేదాన్ని ఏమంటాం? రిమైండర్. లాస్ట్ ఇక్కడ కింద వచ్చేదాన్ని ఏమంటాం? సో ఇప్పుడు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి? పక్కకు ఉన్న డివిజన్లో కోషంట్ ఏంటి అక్కడ? కోషంట్ ఏంటిది అక్కడ? ఏంటిది అక్కడ? 50. ఆన్సర్ ఎక్కడ? ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకేనా? క్లియరా? సో కోషంట్, ఈ కోషంట్ అనేది ఇట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ డివిజన్. గుర్తుపెట్టుకోండి. వాట్ ఈస్ ద కోషంట్ అంటే ఇట్ ఈస్ ద ఆన్సర్ ఇన్ ద డివిజన్ అని గుర్తుపెట్టుకోవాలి. అట్లా మనకు కొన్ని పదాలు ఉంటాయి. ఏంటి అవి? సమ్, డిఫరెన్స్, ప్రోడక్ట్, కోషంట్. కోషంట్ అంటే ఏంటిదన్నా? ఆన్సర్ ఇన్ డివిజన్. ఆన్సర్ ఇన్ డివిజన్. డివిజన్లో వచ్చే ఆన్సర్ని ఏమంటాం? కోషంట్ అని అంటాం. ప్రోడక్ట్ అనేది ఏంటిది? మల్టిప్లికేషన్లో వచ్చేది ఆన్సర్. ఓకేనా? ప్రోడక్ట్ అనేది ఏంటిదా? మల్టిప్లికేషన్లో వచ్చే ఆన్సర్ని ఏమంటాం? ప్రోడక్ట్ అంటాం. హర్ష, మల్టిప్లికేషన్లో వచ్చే ఆన్సర్ ఏమంటాం? అడిషన్లో వచ్చే ఆన్సర్ ఏమంటాం? అడిషన్లో వచ్చే ఆన్సర్ ఏమంటాం? చెప్పండి. అడిషన్లో వచ్చే ఆన్సర్, అడిషన్లో వచ్చే ఆన్సర్ సమ్. అడిషన్లో వచ్చే ఆన్సర్ని మనం ఏమంటాం?
సబ్ట్రాక్షన్ లో వచ్చే ఆన్సర్ ఏమంటాం? సబ్ట్రాక్షన్ లో వచ్చే ఆన్సర్ ఏమంటాం? డిఫరెన్స్. వి కాల్ ఇట్ యాస్ డిఫరెన్స్. అర్థమైందా? ఇప్పుడు వాడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు మిమ్మల్ని అంటే ఇట్లా అడుగుతాడు. నేను చూడండి, సమ్ ఆఫ్ 16 and 2. వాట్ ఈస్ ఆన్సర్? సమ్ ఆఫ్ 16 and 2. సమ్ అంటే నీకు ఏం గుర్తు రావాలి? అడిషన్ గుర్తు రావాలి. సో ఆన్సర్ ఎంత? 16 + 2. ఆన్సర్ ఎంత? 18. నెక్స్ట్ డిఫరెన్స్ అన్న. డిఫరెన్స్ ఆఫ్ 16 and 2. డిఫరెన్స్ అనేది ఏం గుర్తు వస్తుంది? అంటే ఏం చేస్తావు? 16 - 2 చేస్తావు. ఆన్సర్ ఎంత? 16 - 2 ఎంత? 14. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ 16 and 2. ప్రోడక్ట్ అనగా ఏం చేయాలి? 16 × 2 చేయాలి. ఆన్సర్ ఏమవుతుందా? 16 2 సార్. నెక్స్ట్ కోషంట్. వెన్ ఇక్కడ ఒక దగ్గర అడుగుతారులే మెన్ 16 / 2 అన్నాడు. 16 / 2. 16 / 2 అంటే ఏం చేస్తావు? 16/2. 2 1 2 8. సో వాట్ ఈస్ ఆన్సర్? 8. 16 ని 2 తో డివైడ్ చేయాలి. 2 8 16. వాట్ ఈస్ ద రిమైండర్? 0. అంటే ఆన్సర్ ఏంటిది ఇక్కడ? 0 ఆన్సరా 8 ఆన్సరా? 8 ఈజ్ ద ఆన్సర్. ఎప్పుడైనా కూడా డివిజన్ ఆన్సర్ ఏంటిదంటే ఏం చెప్తాం? కోషంట్ ఈజ్ ద ఆన్సర్. డివిజన్ ఆన్సర్ ఏంటిది? కోషంట్. సో అవి అట్లా గుర్తుపెట్టుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 750 ml ప్లస్ డాష్ = 1 లీటర్ అన్నాడు. యాక్చువల్గా 1 లీటర్ అంటే ఏం లేదు, సింపుల్గా ఒక పెద్ద బాటిల్. ఈ పెద్ద బాటిల్ ఉందిగా, ఈ పెద్ద బాటిల్ 1 లీటర్ ఉంటుంది. పెద్ద బాటిల్ ఎంత ఉంటుంది అన్న? 1 లీటర్. మామూలుగా మనకు బయట పాల ప్యాకెట్ దొరుకుతాయి కదా, ఇట్లా ఇట్లా స్క్వేర్ షేప్లో ఉండే పాల ప్యాకెట్ ఉంటుంది. పెద్ద పాల ప్యాకెట్ అంటాం మనం జనరల్గా. మనకి ఇక్కడ దొరికే వాళ్ళు అవే పెద్ద పాల ప్యాకెట్ కదా. ఈ పెద్ద పాల ప్యాకెట్లో దీన్ని 500 ml అని ఉంటుంది రాను. ఇక్కడ దీని మీద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయాలి. ఏమని ఉంటుంది? 500 ml అని ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం? ½ లీటర్ అని కూడా అంటాం. ఏమంటాం? అంటే ½ లీటర్కి ఎంత ml అంటే ఏం చెప్పాలి? ½ లీటర్కి ఎంత ml? మరి ఇట్లాంటి 2 పాల ప్యాకెట్లు తీసుకున్నాం అంటే ఇది ఇంకొక 500 ml. ఎస్ సార్ నో? అంటే 500 ml ప్లస్ 500 ml ఏమవుతుంది? ఎంత అవుతుందా? 1000 ml. ఇది ½ లీటర్, ఇది ఒక ½ లీటర్. హాఫ్ ప్లస్ హాఫ్ కలిపితే ఏమవుతుంది? ఫుల్ లీటర్ అవుతుంది. అంతేనా? హాఫ్ ప్లస్ హాఫ్. ఒక బిస్కెట్ ఉన్నదన్నా, దాన్ని సగం సగం చేసినాం. ఈ హాఫ్ రెండు కలిపినాం అనుకో ఏమవుతుంది? మళ్ళీ 1 ఫుల్ బిస్కెట్ అవుతుందా కాదా? అవునా కదా? అంటే ½ లీటర్ ప్లస్ ½ లీటర్ ఎంత? 1 లీటర్. ½ లీటర్ ప్లస్ ½ లీటర్ ఎంత? అంటే ఇప్పుడు 1 లీటర్కి ఎంత ml? ml. అంటే ml అంటే ఏంటిది? మిల్లీ లీటర్స్. ఏమంటాం? 1 లీటర్ = ఎన్ని? 1 లీటర్ = 1000 milliliters. 1 liter = 1000 milliliters. 1 liter = how much? 1000 milliliters. రైట్. ఇప్పుడు వాడు అడుగుతుంది ఏంటి మనకి ఇక్కడ? 750 ml ప్లస్ డాష్ ml = 1 లీటర్ అంటాడు. అంటే ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్? 750కి ఏం యాడ్ చేస్తే 1 లీటర్ అవుతుంది? 1 లీటర్ కావాలన్నా. 1 లీటర్ అంటే ఎంత? 1000 ml కాదా? 1 లీటర్ అంటే ఎంత? ఇక్కడ 750 ఉన్నాయి, 750 ఉన్నాయి. ఇంకా అది ఏం యాడ్ చేయాలి? దీన్ని 1000 కావాలన్నా.
ఏం యాడ్ చేస్తావు? ఫర్ సపోజ్ 500 యాడ్ చేసినాం, 750కి ఒక 500 యాడ్ చేసినాం, ఏమవుతుంది అన్నప్పుడు 0 5 7 + 5 ఎంత? 1250 అవుతుంది. 1250 కరెక్ట్ ఆన్సరా మరి? ఈజ్ ద కరెక్ట్? కరెక్టా? నో. మరి 750కి 150 యాడ్ చేస్తే 0 5 + 5 10 1 + 7 1 + 7 8 + 1 900. మరి 1000 అయితే కదా. నెక్స్ట్ 750 + 250 0 5 + 5 10 1 ఉంటుంది. 1 + 7 8 + 2 10 అంటే 1000 అయింది కదా. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్? 250 ml. 250 ఓకేనా? ఇప్పుడు 7 ఉన్నది నాన్న, 7 + డాష్ = 10 అని చెప్పిన. ఏమవుతుంది ఇక? 7 + వాట్ నెంబర్ = 10? ఎంత వస్తుంది? 3. ఇది చిన్న నెంబర్ కాబట్టి నువ్వు తక్కువ చెప్పిన, అవునా? 100 + డాష్ = 150 అంటే ఏమొస్తుంది? వెరీ గుడ్. 225 + డాష్ = 250. 225 + డాష్ = 250. ఎంత యాడ్ చేయాలి 225? 5 5 అన్నా? వెరీ గుడ్. ఎంత యాడ్ చేయాలి? 25 యాడ్ చేయాలి. అంటే 225కి ఇంకొక 25 యాడ్ చేస్తే 250 అవుతుంది. అంతే అంతేనా కదా? రైట్. ఇప్పుడు 278 + డాష్ = 300. ఎంత యాడ్ చేయాలి? వెరీ గుడ్. హౌ మచ్? 22. ఎట్లా వస్తున్నాయి మనకి ఆన్సర్లు? మరి దీంట్లోకి వెళ్ళి దీనికి సప్లై చేస్తే అయిపోయి సార్. నో, దీంట్లోకి వెళ్ళి దీనికి సప్లై చేస్తే మనకు అదే ఆన్సర్ వస్తుంది. చూడండి ఒకసారి. 300 - 278 హౌ మచ్? ఫస్ట్ బారో తీసుకుంటాం కదా. సో ఇది ఏమవుతుంది? 2 అవుతుంది. ఈ 0 ఏమవుతుంది? 9 అవుతుంది. ఇది ఏమవుతుంది? 10 అవుతుంది. 10 - 8 9 - 7 2 - 2 0. కాబట్టి ఆన్సర్ ఎంత? 22. ఇక్కడ 250 ఉంది. 250 - 225 ఇక్కడ 250 - 225. ఫస్ట్ బారో తీసుకుంటాం కదా. ఇది 10 అయితే ఇది ఏమవుతుంది అన్న? 4. 10 - 5 4 - 2 2 - 2 అంటే ఆన్సర్ ఎంత? 25. ఏం లేదు, మనం ఏం యాడ్ చేస్తే ఆ నెంబర్ వస్తుంది అంటే వీఆర్ యాడింగ్ ద డిఫరెన్స్. మనం ఏం యాడ్ చేస్తున్నాం అక్కడ? జస్ట్ వీ హ్యావ్ టు యాడ్. ఓకేనా? వీ హ్యావ్ టు యాడ్ ద డిఫరెన్స్. ఆ తేడా ఎంత ఉందో అదే యాడ్ చేస్తాం మనం. అంతేనా? ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఇంత నేను అడిగినా కదా, 7 ఉంది. 7కి ఏం యాడ్ చేస్తే 10 వస్తుంది అని అడిగినా. సింపుల్గా ఇట్లా నెంబర్ లైన్ లెక్క చూసుకుందాం. 0 1 2 3 4 5 6 7 ఇక్కడ 10 ఉన్నాయి, అవునా? ఇక్కడ 10 ఉంది. 7 ఉన్నాయి ఆల్రెడీ నాకు. ఇంకేం యాడ్ చేయాలి? ఏం యాడ్ చేస్తే 10 అవుతుంది. అంటే ఇగో వీడి వరకు 8, వీడి వరకు 9, వీడి వరకు 10. అంటే 1 1 1 టోటల్ 3. ఓకేనా? ఇది చూడండి, లాజిక్ అర్థమైందా? 7 ఉంది. 7కి ఇంకేం యాడ్ చేస్తే 10 వస్తుంది. అంటే దట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ 10 and 7. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ 10 and
7. ఆ గ్యాప్నే మనం ఇక్కడ ఏమంటాం? డిఫరెన్స్ అంటాం. ఆ గ్యాప్ను మనం ఏమంటున్నాం? we call it as difference. We call it as difference. సో ఇక్కడ కూడా మనం ఇప్పుడు అసలు క్వశ్చన్కి వెళ్దాం. అసలు క్వశ్చన్ ఏంటి నాన్న? 1 లీటర్ అన్నాడు. 1 లీటర్ అంటే నథింగ్ బట్ 1000 ml. హలో సరే 1000 మైనస్ 750. ఫస్ట్ 0 మైనస్ 0 ఇగో 0లోకి 5 పోతుందా మరి? పోదు. కాబట్టి ఇక్కడ ఇది 10 చేసుకుందాం. ఇది 9 అయితే ఇది 0. 10 మైనస్ 5 9 మైనస్ 7 250. ఆన్సర్ ఎంతనా? 250 ml. నెక్స్ట్ 2 టైమ్స్ ఆఫ్ విచ్ నెంబర్ విల్ గివ్ యూ 350 అన్నాడు. 2 టైమ్స్ అనగానే నువ్వు ఏమని రాసుకోవాలి? 2 టైమ్స్ అంటే ఇంటూ. టైమ్స్ అంటే 2 టైమ్స్ విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 350 అంట. ఇంతకుముందు క్వశ్చన్ దగ్గర ఇప్పుడు 7 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అన్నావు. నువ్వేం చేసినావు? 10లోకి వెళ్ళి 7ని సబ్ట్రాక్ట్ చేసినావు. అంటే ఇక్కడ ప్లస్ ఉంటుంది కాబట్టి నువ్వేం చేసినావు? ఇక్కడ సబ్ట్రాక్ట్ చేసినావు. అంటే ఆపోజిట్ చేసినావు. అడిషన్కి ఆపోజిట్ ఏంటిది? సబ్ట్రాక్షన్. ఇక్కడ 2 ఇంటూ సంథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు 350. అంటే ఇప్పుడు ఏం చేయాలి? 350 ఏం చేయాలి? ఇప్పుడు 2 తోటి డివైడ్ చేయాలి. 350 అర్థమైందా? సో ఇక్కడ ఏం చేస్తావు? 2 1 2 1 మిగులుతుంది. యూ విల్ బి డ్రాపింగ్ 5. 2 7 14. అగైన్ యూ విల్ బి డ్రాపింగ్ 1 అండ్ ద రిమైండర్ ఇస్ 0. 5 10. 2 5 10. రిమైండర్ ఎంత? 0. అంటే 2 ఇంటూ ఏం నెంబర్ రావాలి మనకు అక్కడ ఆన్సర్లో? 175. ఎంత రావాలన్నా? 175 రావాలి. గెటింగ్ మై పాయింట్? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ నా చూద్దాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ 2 లీటర్స్ ఆఫ్ కూల్ డ్రింక్ ఎంత అన్నారు? 2 లీటర్స్ అంట. 2 లీటర్స్ ఆఫ్ కూల్ డ్రింక్ ఈజ్ సర్వ్డ్ టు 8 మెంబర్స్ ఈక్వల్లీ. అంటే పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ ఉన్నది. ఓకేనా? దీని ఎంత కెపాసిటీ? 2 లీటర్స్ అంట. 2 లీటర్స్ థమ్స్అప్ ఏదో తెచ్చుకున్నాం అనుకుందాం. ఓకేనా? దీన్ని ఏం చేయాలంట? 8 మెంబర్స్కి షేర్ చేయాలంట. ఎంతమందికి? 8 మెంబర్స్. 8 మెంబర్స్కి షేర్ చేయాలి. దట్టు ఈక్వల్గా షేర్ చేయాలి. ఈక్వల్ షేరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ షేరింగ్ని మనం ఏమన్నాం ఇంతకుముందు? ఈక్వల్ షేర్ చేస్తున్నాం అంటే ఏమన్నా? అదేంటి? అడిషనా, సబ్ట్రాక్షనా, మల్టిప్లికేషనా, డివిజనా? ఈక్వల్ షేరింగ్ అంటే ఇళ్ళకెళ్ళి ఇలా వస్తావు, మళ్ళీ సేమ్ అంతే ఇంకో దాంట్లో వస్తావు, మళ్ళీ సేమ్ అంతే ఇంకో దాంట్లో వస్తావు. అంటే రిపీటెడ్గా నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? సబ్ట్రాక్షన్. వీఆర్ డూయింగ్ రిపీటెడ్ సబ్ట్రాక్షన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఏమంటాం? రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఏమంటాం? డివిజన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ రిపీటెడ్ అడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ ఈజ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ సబ్ట్రాక్షన్ ఈజ్ అంటే ఇప్పుడు ఈ 2 లీటర్స్ ఎంతమంది పంచాలి? ఇక్కడ ఆన్సర్ ఎట్లున్నా చూడండి ఒకసారి. ఎంఎల్ ఇక లీటర్ ఎంఎల్ అని ఉన్నది. అవునా? సో ఎంఎల్ అంటే మనం ఈ 2 లీటర్స్ని మిల్లీ లీటర్స్లోకి మారుద్దాం ఫస్ట్. అంటే 2 లీటర్స్ ఉంది కదా, 1 లీటర్కి ఎంతనా? 1 లీటర్ తీసుకోవచ్చు హౌ మెనీ ఎంఎల్? 1 లీటర్ తీసుకోవచ్చు హౌ మచ్ ఎంఎల్? 1 లీటర్కి ఎంత ఎంఎల్ నానా? ఎన్ని మిల్లీ లీటర్స్? మర్చిపోయా? ఇంతకుముందు చిన్న పాల ప్యాకెట్ పెద్ద పాల ప్యాకెట్ చెప్పిరా, గుర్తులేదా? 2 పాల ప్యాకెట్లు అని చెప్పిందా? ఇది 500 ఇది 500 టోటల్ ఎంత? 1000 ml. 1 లీటర్కి ఎంత ఎంఎల్? మరి 2 లీటర్స్కి ఎంత అవుతుంది? 2000 అవుతుంది. ఎంత అవుతుంది?
2 లీటర్స్కి 2000 ml అవుతుంది అంతేరా. 1 లీటర్కు 1000 ml, 2 లీటర్స్కి 2000 ml అవుతుంది. ఈ 2000 ml 8 మెంబర్స్కి షేర్ చేయాలంట. అంటే ఇక్కడ ఏం చెప్తావు, 2000 డివైడెడ్ బై 8 చేయాలి. 8 2 16, 400 మిగులుతుంది. 40 అవుతుంది. ఓకే 40, 8 5 40, 0 మళ్ళీ ఇంకొక 0 వచ్చింది. 0 0. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 250 ml. ఎంతనా? 250 ml. అయితే దెన్ ద అమౌంట్ ఆఫ్ కూల్ డ్రింక్ ఇన్ గ్లాసెస్ విత్ 2 మెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు వాడు. ఒక్కరికి కాదు, 2 మెంబర్స్కి ఎంత అని అన్నాడు. ఓకేనా, క్వశ్చన్లో ఏమన్నాడు? 2 మెంబర్స్కి ఎంత అంటే వీరికి ఒక 250 ml వస్తాయి, వీరికి ఒక 250 ml వస్తాయి. టోటల్ ఎంత? 500. సో ఆన్సర్ ఏంటిది ఇక్కడ? 500 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ రైట్ అండి. ఓకే, ఇదో ఈ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఇలా ఆన్సర్ చూద్దాం. ఇక ఆన్సర్ చెప్తున్నా, ఒకసారి చెక్ చేయండి. 860 సెంటీమీటర్స్ ఈక్వల్ టు హౌ మెనీ మీటర్స్ అండ్ హౌ మెనీ సెంటీమీటర్స్ అని ఏం లేక ఇట్లుంది కదా. 860 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. ఆన్సర్ ఏమిచ్చినారా? మీటర్స్ కావాలి, సెంటీమీటర్స్ కావాలి. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? 1 మీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 100 సెంటీమీటర్స్. ఇక్కడ ఏమని రాసుకోవచ్చు మనం దీన్ని? 800 ప్లస్ 60 అని రాసుకోవచ్చా? 800 ప్లస్ 800 సెంటీమీటర్స్. 100 సెంటీమీటర్స్ ఉంటే 1 మీటర్. 800 ఉంటే 8 మీటర్. 800 ఉంటే ఇంకొక 60 ఏమైతే మరి? 860 ఇక్కడ. 8 and 60. నెక్స్ట్ యూజ్ ద డిజిట్స్ 3 4 2 9 టు ఫార్మ్ ఏ స్మాలెస్ట్ నెంబర్. 3 4 2 9 స్మాలెస్ట్ నెంబర్ చెప్పు. స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చెప్తా? 2 3 4 9. అంతే. 2 3 4 9. 2 3 4 9. నెక్స్ట్ వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్? వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్? ఇక్కడ ఏమన్నా 1 3 5 7. నెక్స్ట్ ఏమవుతుంది? 1 ఉన్నది, ఇలా 2 లేదు, 3 ఉన్నది, 4 లేదు, 5 ఉన్నది, 6 లేదు, 7 ఉన్నది, 8 ఉండొద్దు. నెక్స్ట్ ఏం రావాలి? 9 రావాలి. నెక్స్ట్ ఏమవుతుంది? సో వాట్ ఇస్ ఆన్సర్? 9. ఇగో ఇక్కడ చూడు, ఒక స్మైలీ స్టూడెంట్స్, ఒక స్మైలీ బొమ్మ ఉన్నది. ఒక స్మైలీ బొమ్మ అంట 4 స్టూడెంట్స్ అంట. ఒక స్మైలీ బొమ్మ ఉంటే ఎంత? 4 స్టూడెంట్స్ తోటి సమానం. ఒక స్మైలీ బొమ్మ 4 స్టూడెంట్స్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి అన్న? 1 2 3 4 ఉన్నాయి. 4 స్మైలీస్ ఉన్నాయి. 4 స్మైలీస్ ఉన్నాయంట. అంటే ఎంత అవుతుంది? వీడొక 4, వీడొక 4, వీడొక 4, వీడొక 4. 4 + 4 + 4 + 4 అంటే 4 times 4 which is equals how much? 16 which is equals to 16. Next. ఇది షాప్కి పోయినప్పుడు మనకు వచ్చే క్వశ్చన్. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ 1 kg sugar is 40, then the total cost of 2500 grams of sugar. ఇక్కడ వాళ్ళు భలే అడిగిన క్వశ్చన్ చూడు. 1 kg షుగర్ ఎంతనంట? 40 రూపీస్ అంట. కానీ ఇక్కడ మీరు ఏమడిగాడు? 2500 గ్రామ్స్ అన్నాడు. 2500 గ్రామ్స్ అన్నాడు. అంటే దీన్ని ఎట్లా అనుకోవాలి మరి? 1 kilogram is equals to 1000 grams నా. 1 kilogram is equals to how much? 1000 grams. ఇక్కడ దీన్ని మనం ఏం చేద్దామంటే 2500 కదా, దీన్ని 2000 + 500 అని రాసుకుందాం. ఓకేనా? దాన్ని ఏమని రాసుకుందాం? ఎందుకంటే 1000 మల్టిపుల్స్ లెక్క రాస్తాను నేను. 1000 మల్టిపుల్స్ లెక్క రాస్తున్నాను. ఇప్పుడు 1000 గ్రామ్స్ ఉంటే 1 కిలో, మరి 2000 గ్రామ్స్ ఉంటే 2 kgs. ఇస్తాను. మరి 500 గ్రామ్స్ ఉంటే 1000లో సగం కదా. ఇస్తాను. సో దిస్ ఈస్ ½ kg. ఇస్తాను. అదేమవుతుంది? ఇక్కడ మన క్వశ్చన్ ఏమొచ్చిండు? 1 kilogram కాస్ట్ ఎంత? 1 kilogram షుగర్ కాస్ట్ ఎంత నాన్న?
40. మరి హాఫ్ కేజీకి ఎంత అవుతుంది? 20. అంతే కదా, ఇలా హాఫ్ చేసినప్పుడు ఇలా కూడా హాఫ్ చేయాలి కదా. 40లో హాఫ్ ఎంత? 20. ఇప్పుడు మనకు కావాల్సింది 2 కిలోగ్రామ్స్ ప్లస్ హాఫ్ కేజీ. 2 కిలోగ్రామ్స్ అంటే ఎంత మరి? 80. 1 కిలోగ్రామ్కు ఇది 40, 2 కిలోగ్రామ్స్కి 80. 80 ప్లస్ హాఫ్ కిలోగ్రామ్కి 20, టోటల్ 100. సో వాట్ ఈస్ ఆన్సర్? 100. Next, difference between the greatest and smallest number formed by using 9 to 8. Your 9, 2, 8. 289. వీటితోటి ఫామ్ అయ్యే స్మాలెస్ట్ అండ్ గ్రేటెస్ట్ నెంబర్స్ కనుక్కోవాలి. వాటి మధ్యలో డిఫరెన్స్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ నెంబర్ ఎంత చెప్పండి? వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ నెంబర్? 9. 8. 2. స్మాలెస్ట్ నెంబర్? 2. 8. వీటి మధ్యలో డిఫరెన్స్ అడిగి. డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? డిఫరెన్స్ అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ 2లోకి 9 పోతుందా? పోదు. బారో ఇది 7 అయితే 12 అవుతుంది. 12 మైనస్ 9. కౌంట్ అప్ సైడ్. 9 తర్వాత ఏముంది? 10, 11, 12. ఎంత? 3. మరి 7లో నుంచి 8 పోతుందా? అగైన్ బారో దిస్ ఇస్ 17 అండ్ దిస్ ఇస్ 8. 8 నుంచి 17 కౌంట్ చేయి. 9, 10, 11, 12, 13, then 14, 15, 16, 17. How many? First 5, తర్వాత 4. 9. 8 minus 2. 8 minus 2. 6. So what is the answer? 693. 93. 693. 93. నెక్స్ట్ ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ ద షేడెడ్ పార్ట్ అన్నాడు. ఫ్రాక్షన్ ఆఫ్ ద Shaded part. ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, కింద టోటల్ పార్ట్స్ తీసుకుంటాం. కింద ఏం తీసుకోవాలి? Total part. పైన ఏం తీసుకోవాలి? Shaded part. షేడెడ్ పార్ట్స్ తీసుకోవాలి. పైన ఏం తీసుకోవాలి? Shaded part. టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి? కౌంట్ చేయి. 1, 2, 3, 4, 5, 6. అంటే కింద ఏం రాయాలి? 6. కింద ఏం రాస్తాం? 6. షేడెడ్ పార్ట్స్ ఎన్ని? 2. షేడెడ్ పార్ట్స్ ఎంతనా? 2/6. 2 1 దా 2 3 దా ఆన్సర్ ఎంత కావాలి? 1/3. 1/3 లేదు కాబట్టి ఆన్సర్ ఏంటి? 2/6. 1/3 లేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది నాన్న? 2/6. రైట్, ఓకే. సో దీంతో మనం మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ అన్నీ అయిపోయినాయి. ఓకేనా? సో ఇంకేమైనా ఉంటే అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. క్లియర్?